Hare Krishna Mataji and Prabhuji, Dandvat Pranam. Let us do prayers. Om Ajnanatimirandhasya Gnananjana-shalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Guruho Shri Yuta Padakamalam Shri Gurun Vaishnavamsha Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam tam sajivam sadvaitam savadhutam parijana sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalita Shri Vishakhanvitamsha He Krishna Karuna Sindho Dina Bandho Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवत गीता की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। సో నిన్న మనం ఏం శ్లోక డిస్కస్ చేసుకున్నామండి? Hare Krishna Mataji, destination of different types of worshippers. Correct. మనం అది డిసైడ్ చేసుకుంది. ఎస్. సో నిన్న మనం 9.25 ఎవరెవరు ఎవరి పూజ చేస్తే ఏ లోకాలకి వెళ్తారు అన్న దాని గురించి నిన్న డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ శ్లోక వచ్చేసి దాని వెంటనే ఉంటే 9.26 శ్లోక. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మనం డిసైడ్ చేద్దాం. నైన్ 9.26 ఇది ఫేమస్ శ్లోక, మనం ఎప్పుడు కోట్ చేస్తూ ఉంటాం. ఎస్, ఓకే, డిసైడ్ చేద్దాం శ్లోక. పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం यो मे भक्त्या प्रयच्छति यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम्
తదహం భక్త్యుపహృతం తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అస్నామి ప్రయతాత్మనః అస్నామి ప్రయతాత్మనః అస్నామి ప్రయతాత్మనః. ఫస్ట్ లైన్ మొత్తం చదువుతాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి పత్రం పుష్పం ఫలం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః పత్రం పుష్పం ఫలం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం ఇంకొకసారి చదువుతాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః పత్రం పుష్పం ఫలం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం థ్యాంక్ యూ. సో మనకి ఈ భాష్యం కొంచెం పెద్దగా ఉంటుంది, మరీ పెద్దది కాదు, కొంచెం ఒక 3 మెంబర్స్ అలా అయినా చదవాల్సి రావచ్చు. ఓకే, ఇందిరా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. ఎవరైనను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరించును. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సన్యాసమ్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం ఆనందము కొరకై శాశ్వతమును మరియు ఆనంద నిధానమును అగు భగవద్ధామమును పొందుటకు వివేకవంతుడైన వాడు కృష్ణ చైతన్యవంతుడై శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నెలకొనవలెను. అట్టి అద్భుత ఫలములు కలుగజేయ పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము. ఎట్టి యోగ్యత లేని పరమ దరిద్రుని కూడా అది ఆచరణ సాధ్యమగును. కేవలము శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడే ఉండుటయే ఈ విషయమున వాంఛనీయమగు ఏకైక యోగ్యత. మానవుని దేశకాల పరిస్థితులతో దానికి ఎట్టి సంబంధమును లేదు. ఈ విధానమును మిక్కిలి సులభమైనది. మానవుడు భక్తితోనూ ప్రేమతోనూ దేవాది దేవునికి పత్రము గాని జలము గాని ఫలము గాని అర్పింపవచ్చును. భగవానుడు దానిని సంతోషముతో అంగీకరించును. కనుక కృష్ణ చైతన్య విధానము అత్యంత సులభము మరియు విశ్వజనీయమైనందున దీని యందు ఎవ్వరికీ నిషేధము లేదు. అట్టి ఎడ ఈ సులభమైన మార్గము ద్వారా కృష్ణ చైతన్యమును పొంది అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానమయమైన పరిపూర్ణ జీవితమును వాంఛింపని అజ్ఞాని ఎవడుండును? శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే వాంఛించును గాని అన్యమును కాదు. తన శుద్ధ భక్తులు సమర్పించు చిన్న పుష్పమునైనను శ్రీకృష్ణుడు అంగీకరించును. ఆ అభక్తుల నుండి అతడు ఎట్టి కానుకను కోరడు. అతడి ప్రేమానురాగ భావముతో తన భక్తులు సమర్పించు దానిని ఇక్కడ ఒక్క లైన్ ఆత్మారాముడైనందున అభక్తుల నుండి అతడు ఎట్టి కానుకను కోరడు. ఆత్మారాముడైనందున అతడు ఇతరుల నుండి కోరినదేదియును లేదు. అయినను అతడి ప్రేమానురాగ భావముతో తన భక్తులు సమర్పించు దానిని ప్రీతితో స్వీకరించును. అట్టి కృష్ణ చైతన్యమును వృద్ధిపరుచుకొనుటే జీవితమునందలి అత్యున్నత పరిపూర్ణత్వ స్థితి.
భక్తి లేక భక్తియుక్త సేవయే శ్రీకృష్ణుని పొందుటకు ఏకైక మార్గమని ఖచ్చితముగా నొక్కి చెప్పుటకై ఈ శ్లోకమున భక్తి అను పదము 2 మార్లు వాడబడినది. బ్రాహ్మణుడొగుట, పండితుడొగుట, ధనవంతుడొగుట లేదా గొప్ప తత్వవేత్త యొగుట వంటి ఇతర ఏ విధానము చేతను మానవుడు తాను సమర్పించు దానిని శ్రీకృష్ణుడు అంగీకరించినట్లుగా చేయజాలడు. మూల సిద్ధాంతమైన భక్తి లేకుండా ఎవ్వరునూ దేనిని భగవానునిచే అంగీకరింపజాలరు. కనుకనే భక్తికి ఎన్నడూనూ భౌతికమైన కారణమేదియును లేదు. ఈ విధానము శాశ్వతమైనది. అదే పరతత్వమునకు చేయబడు ప్రత్యక్ష సేవా కార్య రూపము. థ్యాంక్ యూ శ్రీకృష్ణుడు మాతాజీ. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాధవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణుడు తానే భోక్తననియు దేవాతి దేవుడననియు సమస్త యజ్ఞములకు పరమ లక్ష్యమనియు నిర్ధారించిన పిమ్మట తనకెట్టి యజ్ఞ ఫలములను సమర్పించవలెనో ప్రకటించుచున్నాడు. భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవను పొందుటయే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యము. దీనికై ఎవరైనను భగవత్ సేవ యందు నెలకొని పవిత్రుడు కాగోరినచో అతడు ముందుగా భగవానుడు తన నుండి ఏమి ఆశించునో ఎరుగుట అత్యంత ప్రధానము. శ్రీకృష్ణుడిని ప్రేమించిన వాడు శ్రీకృష్ణుడు కోరిన వాటినన్నిటినీ సమర్పిస్తూ అతడు వాంఛించనట్టి ఎట్టి కానుకను అతనికి సమర్పింపకుండును. కనుక మాంసము, మత్స్యములు, గుడ్లు శ్రీకృష్ణునికి సమర్పింపరాదు. అటువంటి వాటిని వాంఛించినచో వాటిని తనకు అర్పింపమని చెప్పి ఉండేవాడు. అట్లు చెప్పకుండా తనకు పత్రము, పుష్పము, ఫలము, జలమును సమర్పింపవలనని అతడు స్పష్టముగా పలికి ఇట్టి కానుకలను నేను అంగీకరింతును అని చెప్పుచున్నాడు. కనుక అతడు మాంసమును, చేపలను, గుడ్లను స్వీకరింపడని మనము అవగతము చేసుకొనవలెను. కాయగూరలు, ధాన్యము, ఫలములు, పాలు, జలము వంటి పదార్థములు మానవునికి తగిన ఆహారములుగా శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించుచున్నాడు. వాటికి అన్యమైన వాటిని అర్పించినచో అతడు అంగీకరింపడు. కనుక వాటిని అతనికి సమర్పింపరాదు. ఒకవేళ మనము అట్టి ఇతర పదార్థములు సమర్పింప యత్నించినచో ప్రేమతో కూడిన స్థితి యందు భక్తి నొనరించిన వారము కాజాలము. శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయమునందలి 13వ శ్లోకమున యజ్ఞశేష పదార్థములే పరమ పవిత్రములైనవనియు జీవితమియందు పురోగతిని మరియు భౌతిక బంధముల నుండి ముక్తిని వాంఛించు వారికి అదియే భుజించుట యోగ్యమనియు వివరించెను. ఈ శ్లోకమునందు తనకు నివేదన చేయకుండా ఆహారమును భుజించిన వారు పాపంనే భుజిస్తారని శ్రీకృష్ణుడు తెలుపుచున్నారు. అట్టి వారు భుజించు ప్రతి ముద్ద భౌతిక క్లేశములని మరింత వృద్ధి చేయుచుండును. కానీ శుభములను కనపడట్లేదు మాకు. సారీ నా ఇంటర్నెట్ ఇష్యూ వల్ల ఒకసారి జూమ్ క్లోజ్ అయిపోయింది. నేను మళ్ళీ షేర్ చేస్తాను. సారీ. నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఎస్ మాతాజీ మనం దేవశ్రీ యశోద దేవిదాసి మాతాజీకి ఛాన్స్ ఇద్దాము. ఇందాక నేను అది మీకు చెప్తున్నాను, సంభవం నా వైపు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు అది చేయలేదు. ఎస్ థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ నుండి స్టార్ట్ చేయరా? థర్డ్ పేరా నుండి. ఎక్కడి నుంచి మాతాజీ? శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయమునందలి. ఓకే మాతాజీ, ప్రణామాలు మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయమునందలి 13వ శ్లోకమున యజ్ఞశేష పదార్థములే పరమ పవిత్రములైనవిననియు జీవితమందు పురోగతిని మరియు భౌతిక బంధముల నుండి ముక్తిని వాంఛించు వారికి అది భుజించుటకు యోగ్యమనియు వివరించెను. ఆ శ్లోకమునందు తనకు నివేదన చేయకుండా ఆహారమును భుజించువారు పాపమునే భుజిస్తున్నారని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. శుభ్రములను అట్టివారు భుజించు ప్రతి ముద్ద భౌతిక క్లేశములనే మరింత వృద్ధి చేయుచుండును. కానీ శుభ్రములను సాధారణములైన కాయకూరలతో కూడిన
సాత్విక ఆహారము సిద్ధము చేసి శ్రీకృష్ణ భగవానుని చిత్రపటమునకో లేదా అతని విగ్రహమునకో కాని నివేదించి అతని ముందు వినమ్రముగా నమస్కరించుచు తాను అర్పించిన దానిని స్వీకరింపవలెనని ప్రార్థించినచో అట్టి జీవిత విధానము నందు మానవుడు క్రమంగా పురోగతి సాధించగలడు. దేహము పవిత్రమైన బుద్ధి వికసితమైనప్పుడు స్పష్టమైన అవగాహన ఎనున్నది వృద్ధి అగును. అన్నింటిలో మించి ఆ నివేదన ప్రేమ భావముతోనే అర్పింపవలెను. ఏలయన సర్వము శ్రీకృష్ణునికే చెందియుండుటచే అతనికి ఎట్టి ఆహారము అవసరము లేదు. తనను ఆ విధముగా తృప్తిపరచుటకు యత్నించు భక్తునికి నిమిత్తమే అతడు దానిని స్వీకరించును. కనుక ఆహారమును సిద్ధము చేయుట, సేవించుట, నివేదించు మాతది కొంచెం పైకనరా హ్యాండ్ రైట్ చేసింది. హరే కృష్ణ. నిమిత్తమే అతనికి ఓకే మాతాజీ. నిమిత్తమే అతడు దానిని స్వీకరించును. కనుక ఆహారము సిద్ధము చేయుట, సేవించుట, నివేదించుట అనేది కార్యములందు శ్రీకృష్ణుని పట్ల ప్రేమ భావముతో వర్తించుట అత్యంత ముఖ్యాంశము. పరతత్వం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రత్యూష మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పరతత్వము ఇంద్రియ రహితమని భావించి నిరాకార తత్వవేత్తలు భగవద్గీత ఎందలి శ్లోకమును ఏ మాత్రము అవగాహన చేసుకునలేరు. వారికి ఇది ఉపమానముగాను భగవద్గీతను బోధించి శ్రీకృష్ణుని భౌతిక ప్రవృత్తికి నిదర్శనముగాను వారు భావించరు. వాస్తవమునకు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునికి ఇంద్రియములు గలవు. అతని ఇంద్రియములన్నీ ఇతర ఏ ఇంద్రియముల కార్యములైనను చేయగల సామర్థ్యమును కలిగి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడని దాని భావమిదియే. ఇంద్రియములు లేనిచో అతని సర్వశక్తిమంతుడని పరిగణించుటకు వీలు లేదు. సప్తమాధ్యాయము నందు తాను జీవులను ప్రకృతి గర్భమును సృజించుచున్నాడని శ్రీకృష్ణుడు వివరించను. కేవలము అతడు భౌతిక ప్రకృతిని వీక్షించినంత మాత్రమునను అది జరుగును. అట్లే ఈ సందర్భమును ఆహార పదార్థములను అర్పించుచు భక్తులు పలుకు ప్రేమపూర్వక పలుకులను శ్రీకృష్ణుడు ఆరాధించుటతోనూ ఆస్వాదించుటతోనూ అన్ని విధముగా సమానమగును. అతని సంపూర్ణత్వము కారణమున అతని శ్రవణము, ఆరాధించుట మరియు ఆస్వాదించుట అను కార్యముతో సర్వ సమానమైనదని ఈ విషయమును నొక్కి చెప్పవలసి ఉన్నది. శ్రీకృష్ణుడు తనను గూర్చి తాను వర్ణించిన విధములను ఎటువంటి కల్పనలు వ్యాఖ్యానములు లేకుండగాను ఆ దేవాది దేవుని అంగీకరించు భక్తుడు పరతత్వము నివేదన ఆహారమును ఆరాధించి ఆస్వాదించగలదని అవగాహన చేసుకోగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో 9.26 శ్లోకాలో మనకి ఏం చెప్తున్నారంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రం అంటే ఆకు. పుష్పం పువ్వులు, ఫలం పండ్లు, తోయం అంటే నీరు. నీరు. సో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 భక్తితో మనం కృష్ణకి ఆఫర్ చేస్తే, కృష్ణకి అవి మనం అర్పిస్తే కృష్ణ వాటిని నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను వాటిని స్వీకరిస్తాను అని చెప్తున్నారు. అయితే నిన్న శ్లోకాలు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఎవరిని ఆరాధిస్తే ఎక్కడికి చేరతారు అన్నది డిస్కస్ చేసుకున్నాం. అయితే లాస్ట్ లో మనం ఏం చూసాము, ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి చేస్తామో మనం కృష్ణధామానికి వెళ్ళే ఇది ఉంటుంది. అంటే కృష్ణ భక్తి చేయడం ద్వారా మనం కృష్ణధామానికి వెళ్తాము అని నిన్న అనుకున్నాం. అయితే మనకి క్వశ్చన్ రావచ్చు, మరి కృష్ణ భక్తి చేయాలి అంటే ఏం చేయాలి?
ఇప్పుడు మనమంటే ఇన్ని క్లాసెస్ విన్నాం కాబట్టి కృష్ణ భక్తి చేయాలంటే ఏం చేయాలి అన్న క్వశ్చన్ అనేది మనకి ఆన్సర్ ఉంటుంది. బట్ అప్పుడే ఫస్ట్ టైం భగవద్గీత చదువుతున్నారు, ఎవరికి తెలియదు అనుకోండి, భగవద్గీత గురించి అసలు ఏంటి అన్నది తెలియదు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది కదా, కృష్ణ భక్తి చేస్తే కృష్ణధామానికి వెళ్తాము, మనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని చెప్పారు, మరి ఇప్పుడు కృష్ణ భక్తి చేయాలంటే నేను ఏం చేయాలి అన్న క్వశ్చన్ వస్తుందా రాదా జనరల్ గా? వస్తుంది మాతాజీ. దానికి ఆన్సర్ గానే ఈ శ్లోక ఇచ్చారనమాట మనకి. సో ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే భక్తి ఎలా చేయాలి. సో సింప్లిఫైడ్ ప్రాసెస్ చెప్పారు ఇక్కడ. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఆకులు, పువ్వు, ఫలం అంటే ఫ్రూట్స్, పండ్లు అండ్ కొంచెం నీరు. వీటిని నాకు అర్పించిన అయితే ఎలా అర్పించాలంటున్నారు? భక్తితో నాకు అర్పించినట్లయితే నేను వాటిని స్వీకరిస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ మనకి పర్పోర్ట్ లో స్ట్రెస్ చేశారు, నాన్ వెజ్, మాంసము, గుడ్లు, ఇంకా ఇవేంటి చేపలు, ఇవి ఆఫర్ చేయకూడదు అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాద్ చెప్పారు. సో ఒకవేళ అవి ఆఫర్ చేస్తే కృష్ణ యాక్సెప్ట్ చేసేది ఉంటే కృష్ణ ఈ 4 చెప్పి ఆపరు కదా, ఇంకా వాటిని కూడా యాడ్ చేయగలరు కదా. 4 చెప్పిన ఆయన ఇంకో 4 చెప్పడానికి కష్టం అవుతుందా? అవ్వదు కదా. సో కృష్ణ ఆ 4 ఎందుకు చెప్పారంటే ఈ 4 ఆఫర్ చేస్తేనే నేను తీసుకుంటాను, ఈ 4 కూడా భక్తితో, భక్తి భావం అన్నది ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఎప్పుడు కూడా భగవంతునికి మనము ఈ మీట్, మాంసము గాని, గుడ్లు గాని, చేపలు గాని, ఈవెన్ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కలిపింది కూడా మనం ఎప్పుడు భగవంతునికి పెట్టకూడదు. సో చాలా మంది అడుగుతారు, మీరు ఇస్కాన్ లోకి వచ్చాక మీరు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ మానేయాలంటారు, అది ఇది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు మనకి. అయితే ఇది జస్ట్ ఏదో ఇస్కాన్ లోకి వచ్చి ఉన్న నియమం కాదు. బట్ ఏంటంటే ఈవెన్ శ్రీ సాంప్రదాయం ఫాలో అయ్యేవారు కూడా వారు భగవంతునికి నివేదన చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అనేది కలిపి పెట్టారనమాట. సో ఇవి ఈ కొన్ని ఐటమ్స్ ఏవైతే ఇలా రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయో ఇవి తీసేసి మనకి దొరికే తాజా కూరగాయలు కానీ, పాలు గాని, మన ధాన్యాలు, సో ఇట్లాంటివన్నీ, నీరు, ఇవన్నీ కలిపి మనము వీటిలో ఏదైనా కానీ మనం కృష్ణకి ఆఫర్ చేస్తే కృష్ణ వాటిని తీసుకుంటారు. సో ఇదే జనరల్ థింగ్. అయితే ఇప్పుడు మనం దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. అయితే మనం అనుకోవచ్చు కృష్ణ, ఇందాక మనం పర్పోర్ట్ లో చదివాం, కృష్ణ ఆత్మారాముడు అని అన్నారు. ఆత్మారాముడు అంటే ఏ కాంటెక్స్ట్ లో అంటాం, ఎవరిని అంటాం ఆత్మారాముడు అని? కృష్ణుని. అంటే ఆత్మారాముడు అంటే మీనింగ్ ఏంటి? మన హృదయంలో ఉన్నవారని. ఏంటి మాతాజీ? మన హృదయంలో ఉన్నవారు. తాను ఆనందపడుతూనే కనిపింపజేస్తూ ఉండేవాడు, అందుకని ఆత్మారాముడు అంటారు. అంటే హీఈస్ ఫుల్ ఇన్ ఆల్, ఆయనకి మొత్తం ఉంటాయన్నమాట. ఆయనకి ఇంకేదో దొరకడం వల్ల తనకి ఆనందం వస్తుంది అనేది ఉండదు. ఆయనకి ఆల్రెడీ అన్నీ ఉంటాయి. ఆయనకి మనం ఏదో ఇచ్చి మనం కృష్ణని ఆనందపరిచేది అనేది ఏది ఉండదు అనమాట. హీఈస్ సెల్ఫ్ సఫిషియంట్ అంటారు. మరి అన్ని ఉన్న కృష్ణకి ఎందుకు మనం పత్రం, పుష్పం, ఫలం, తోయం ఆఫర్ చేయమని ఎందుకు చెప్తున్నారు కృష్ణ? ఈ క్వశ్చన్ వస్తుందా రాదా? కృష్ణ ఇప్పుడు అన్ని ఆలోచిస్తే ఇప్పుడు దాకా మనం 8 చాప్టర్స్ అనేవి చూసాము. సో మనము ఎప్పుడైతే మెటీరియల్ వరల్డ్ గురించి, భౌతిక ప్రపంచం గురించి చూసామో కృష్ణ చెప్తారు ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ మీ, మొత్తం నా నుండే వస్తుంది అని కృష్ణ చెప్పారు. మరి అన్ని కృష్ణ నుండే వచ్చినప్పుడు వీటిని ఎందుకు ఆఫర్ చేయమని చెప్తున్నారు కృష్ణ అని చెప్పి మనకి క్వశ్చన్ రావచ్చు. సో దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక నాన్న, ఒక వాళ్ళ బాబు ఇద్దరు కలిసి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకుందాం. అయితే ఆ బాబు చాలా ఐటమ్స్ అనేవి తీసుకున్నాడు, తనకు కావాల్సినవన్నీ తీసుకున్నాడు, బాస్కెట్లో వేసుకున్నారు, వాళ్ళు బిల్లు కట్టేశారు, ఇంటికి వచ్చేసారు. అయితే తను మోస్ట్లీ అంటే బేసిక్గా ఎందుకు వెళ్ళాడంటే, నాకు చాక్లెట్ కావాలి నాన్న, చాక్లెట్ కొనుక్కోవాలని ఉంది అని చెప్పి ఆ బాబు సూపర్ మార్కెట్కి వెళ్ళాడు అనుకుందాం. వాటితో పాటు ఇంకొన్ని ఐటమ్స్ తీసుకున్నారు, వాళ్ళు ఇంటికి వచ్చేసారు. అయితే ఇంటికి రాగానే సో చాక్లెట్ కొనుక్కోవాలి, అది తినాలన్న కోరికతో కదా బాబు వెళ్ళాడు. సో ఫస్ట్ ఇంట్లోకి రాగానే ఏం చేసేస్తాడు, ఆ బ్యాగ్ లో ఏదైతే ఉందో అది చాక్లెట్ అనేది తీసేసి, యూజువల్ గా మనమైతే ఏం చేసేస్తాము, మనం చిన్నప్పుడు అది తీసేసి మనం ఏం చేసేస్తాం, చాక్లెట్ కావాలన్న కోరికతో మనం వెళ్ళాం సూపర్ మార్కెట్ కి, కొనుక్కున్నాము, ఇంటికి రాగానే ఫస్ట్ దాన్ని తినేస్తాం కదా, అవునా కదా? తినేస్తాం. కానీ లెట్స్ సే ఆ చాక్లెట్ అనేది తీసి, ర్యాపర్ అనేది తీసి వాళ్ళ నాన్న ఎవరైతే కొనిచ్చారో తనకు ఒక బైట్ తీసి, నాన్న నువ్వు తిను, నువ్వు నాకు ఎంతో ప్రేమగా కొనిచ్చావు కదా, నువ్వు తిను, నువ్వు కొనిచ్చబట్టే కదా నాకు ఇది వచ్చింది అని చెప్పి ఒక బైట్ వాళ్ళ నాన్నకి పెట్టినప్పుడు వాళ్ళ నాన్నకి ఆనందం వస్తుందా రాదా? చాలా వస్తుంది. చాలా వస్తుంది.
అయితే వాళ్ళ నాన్న అడుగుతాడా, ఏంట్రా నేను కొనిచ్చింది మళ్ళీ తిరిగి నాకు తెచ్చి పెడుతున్నావు, ఏముంది ఇందులో గొప్ప అని చెప్పి ఎవరైనా నాన్న అలా వాళ్ళ బాబుని అడుగుతారా ఇలాంటి సిచ్యువేషన్ లో? అడగరు అడగరు మాతాజీ. అడగరు. అడగరు. ఎందుకంటే నాన్నకి తెలుసు వాడు పెట్టేది కేవలం చాక్లెట్ మాత్రమే కాదు, ఆ చాక్లెట్ పెట్టేదాని వెనక వాడి ప్రేమ, వాడి భావన కూడా కలిపి పెడుతున్నాడు అని. అవునా కదా? నాన్నగా ఉన్నప్పుడు అది అర్థమవుతుంది. సేమ్ థింగ్ అప్లైస్ విత్ కృష్ణ ఆల్సో. మనం ఎప్పుడైతే కృష్ణ చెప్పిన ఈ ఐటమ్స్ ని మనం కృష్ణకి ఆఫర్ చేస్తామో, కృష్ణ అనరు నేనిచ్చినవే నాకు తిరిగి ఇస్తున్నావు అని చెప్పి కృష్ణ ఎప్పుడు అనరు. ఆఫ్టర్ ఆల్ ఈ భౌతిక ప్రపంచంలో ఉండే తండ్రి కొడుకుల మధ్యన సంబంధమే అలా ఉందంటే, మనల్ని లక్షల కోట్ల జన్మల నుండి మనల్ని పోషిస్తూ మనకి సుప్రీం ఫాదర్ అయిన శ్రీకృష్ణ మనం అలా ఆఫర్ చేసినప్పుడు ఆయన ఏం చూస్తారంటే మనం ఎంత ప్రేమతో వచ్చి ఇస్తున్నాము, ఆ ఇంటెన్షన్ అనేది చూస్తారనమాట. సో అందుకోసమే ఇది ఆఫర్ చేసేటప్పుడు ఏం చెప్పారు కృష్ణ? భక్తి. ఆ భక్తి భావంతో నాకు ఆఫర్ చేశారు అంటే నేను తీసుకుంటాను, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటున్నారు. సో ఎందుకు అంటే ఈ లవ్, ఇప్పుడు ఇందాక నేను ఫాదర్ అండ్ సన్ ఎగ్జాంపుల్లో ఆ లవ్ అనే ఫీలింగ్, ఆ భావం ఏదైతే బాబు ఎక్స్ప్రెస్ చేశాడో ఆ ఫీలింగ్ కి మనం ఇష్టపడతాం, అంటే దానికి దాసోహం అయిపోతాం. ఆ భావం చూపించగానే మనకి ఎంతో తృప్తి వస్తుంది. మనకి తృప్తి వస్తుంది అంటే మనం ఎవరి అంశలం? కృష్ణ అంశలమా కాదా? సో మనలో ఉన్న కృష్ణ అంశలమే. మనలో ఉన్న ఏ గుణమైనా, ఏ క్వాలిటీ అయినా కూడా కృష్ణ నుండే వస్తుంది. ఓకే, సో మనకి అలా ప్రేమ చూపించినప్పుడు ఆనందం కలిగింది అంటే ఆ క్వాలిటీ ఎవరి దగ్గర ఉంది అంటే కృష్ణ దగ్గర ఉందన్నమాట. దీనికి మూలం కృష్ణ. కృష్ణ కూడా అంతే. ఎప్పుడైతే మనం అలాగా హోల్ హార్టెడ్ గా మనం లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తామో, ఆ భక్తిని ఎక్స్ప్రెస్ చేస్తామో, కృష్ణ కూడా దానికి లొంగిపోతారనమాట. ఓకే, సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ భక్తి. ఆ భక్తితో మనం ఆఫర్ చేసాము అంటే కృష్ణ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆ భావాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇక్కడ కృష్ణ యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నాం కదా ఆ భావాన్ని. అయితే కృష్ణకి ఈ భావాన్ని యాక్సెప్ట్ చేసే కాంటెక్స్ట్ లో కృష్ణకు ఒక పేరు ఉంటుంది, ఎవరైనా చెప్పగలరా? భావగ్రాహి జనార్దన. కరెక్ట్, భావగ్రాహి జనార్దన. సో మన భావాన్ని ఆయన గ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన భావగ్రాహి జనార్దన అని చెప్పి మనం పిలుస్తాం. కృష్ణకి ఇంకొక పేరు అది. అయితే ఆయన మనం ఏదైతే ఆఫర్ చేసామో కృష్ణ దాన్ని తీసుకొని ఏం చేస్తారంటే, మనం దాన్ని వండేటప్పుడు ఎన్నో క్రిమి కీటకాలు అనేవి చనిపోతూ ఉంటాయి. అవి వంట చేసే ప్రాసెస్ లో చనిపోతాయి. మనం దాన్ని మార్కెట్ కి వెళ్ళి తీసుకొని వచ్చే టైంలో కూడా ఎన్నో జీవరాశులకు మనం తెలియకుండా హాని చేసేస్తూ ఉంటాము. సో ఈ ప్రాసెస్ లో చాలా మందికి మనం ఇబ్బంది అనేది పెడుతూ ఉంటాం, చాలా పాపం అనేది కలుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే దాన్ని కృష్ణకి భోగగా ఆఫర్ చేస్తామో కృష్ణ దాన్ని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే దాని వల్ల, ఆ ప్రిపరేషన్ వల్ల కలిగిన సిన్ అంతా కూడా, ఆ పాపం అంతా కూడా తీసేస్తారు. సో దాంట్లో ఉన్న ఆ పాపం అనేది పోతుంది. అండ్ ఏం చేస్తారు, ఆ ఫుడ్ ని ఏం చేస్తారంటే స్పిరిచువలైజ్ చేసేస్తారనమాట. అది చాలా అంటే అత్యంత పవిత్రమైనది అయిపోతుంది. ఇంకా అది వెన్ వి కాల్ ఇట్, కృష్ణ ఆఫర్ చేశాక ఇంకా దాన్ని మనం ఏమని పిలుస్తాము? ప్రసాదం. ప్రసాదం అని పిలిచేస్తాం. సో ప్రసాదం అయిపోతుంది. అప్పటిదాకా కృష్ణ ఆఫర్ చేయనంత వరకు అది నార్మల్ ఫుడ్. బట్ ఎప్పుడైతే కృష్ణకి మనం దాన్ని ఆఫర్ చేసి కృష్ణ దాన్ని స్వీకరిస్తారో ఇట్ బికమ్స్ ప్రసాదం అయిపోతుంది. అయితే యూజువల్ గా ఇప్పుడు మనకి ఎవరైనా, మన పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ, పోనీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా ఏదైనా స్పెషల్ ఐటమ్ చేస్తారనుకోండి వాళ్ళ ఇంట్లో, మనకి బాక్స్ లో పెట్టి తెచ్చిస్తూ ఉంటారా లేదా? ఇది జనరల్ గా జరుగుతుందా లేదా? తెచ్చిస్తుంటారు. మేము ఇలా ట్రై చేసాము, టేస్ట్ చూడండి అని చెప్పి మనకు తెచ్చిస్తూ ఉంటారు. సో మనం తీసుకుంటాము, అయిపోతుంది. అయితే మళ్ళీ తిరిగి మనం వాళ్ళ బాక్స్ వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా. సో మనం ఎలా ఇచ్చేస్తాం? అలాగా మేబీ ఆ పక్క రోజు ఇంకో పక్క రోజు ఇచ్చేద్దాం అనుకుందాం అనుకోండి. ఎలా ఇచ్చేస్తాం? ఎంటీ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేస్తామా వాళ్ళకి? అందులో ఏదన్నా పెట్టిస్తాం. ఎందుకు ఇస్తాం అలాగా అందులో ఏదన్నా పెట్టి? ఖాళీ డబ్బా వాళ్ళు మన కోసం తెచ్చిచ్చారు కాబట్టి మన దగ్గర ఉన్నది మనం అందులో పెట్టి వాళ్ళకి ఇద్దాము అన్న ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది. సో మనం అలా ఇస్తాం. మరి ఇప్పుడు కృష్ణకి మనం ఇలాగా నైవేద్యం ఆఫర్ చేసినప్పుడు కృష్ణ మనకి తిరిగి అందులో ఏమిస్తున్నారో తెలుసా మీకు?
కృష్ణకు కూడా మనం ఇచ్చాం కదా. ఇప్పుడు మనకి మన నైబర్స్ ఇచ్చినట్టు, మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మనకు బాక్స్ లో ఫుడ్ పెట్టి ఇచ్చారు, మనం దాన్ని తీసుకున్నాము, మనం తిరిగి ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న ఐటమ్ ని పెట్టి వాళ్ళకి ఇస్తున్నాం. అలానే కృష్ణకి నైవేద్యం పెట్టాము, కృష్ణ దాన్ని స్వీకరించారు. మరి కృష్ణ దాంట్లో ఏం పెట్టి మళ్ళీ మనకి ఇస్తున్నారు? కృష్ణ కూడా పెడతారు కదా. మనకే అనిపిస్తుంది ఎంటీ బాక్స్ ఇవ్వకూడదు వాళ్ళకి, మనం తీసుకున్నాము తిన్నాము అంటే మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి పెట్టి ఇవ్వాలి అని మనకు అనిపిస్తుంది. మరి కృష్ణ సుప్రీం ఫాదర్, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఆయన దగ్గర ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అనే ఏంటి అండ్ ఏది పెట్టిస్తారు? తన కృప ఇస్తారు. ఎగ్జాక్ట్లీ కృప ఇస్తారనమాట. బికాస్ కృష్ణ అంటే మనం ఎంతో భక్తితో దాన్ని ఆ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫర్ చేసినప్పుడు కృష్ణ దాన్ని తీసుకొని ఎంటీగా ఇవ్వాలనుకోరనమాట. దాన్ని స్పిరిచువలైజ్ చేసేస్తారు, దాంట్లో ఉన్న పాపాలన్నీ తీసేస్తారు, అండ్ దాంట్లో ఏం చేస్తారంటే తన కృపని పెట్టి మనకిస్తారు. సో అందుకనే ప్రసాదం అనేది చాలా చాలా పవర్ఫుల్ అంటారు. చాలా మంది అంటారు ఏంటంటే ఇస్కాన్ లో ప్రసాదం తినే చాలా మంది భక్తులు అయిపోయారని చెప్పి చాలా మంది అంటారు. ఇది విన్నారా లేదా ఎవరైనా? చాలా మంది ప్రసాదం తినే మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గా వాళ్ళు భక్తులు అయిపోయారని చెప్పి మనం వింటూ ఉంటాం. సో ఒకసారి నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ సంహవ్ అంటే ఓవరాల్ గా చెప్తున్నాను. ఒకసారి టెంపుల్లో ఏదో సర్వీసెస్ చేసే ఒక బ్రహ్మచారి గాని మేబీ హూ ఎవర్ హీస్ అయితే ఆయన చూసారనమాట. ఎప్పుడు కూడా ఒక ఆయన ఇట్లా ముందు టెంపుల్ ముందు గోవిందాస్ ఉందంట. సో ఎవ్రీడే వస్తారు, గోవిందాస్ లో తింటారు, అట్నుండి అట్టే వెళ్ళిపోతారంట, లోపలికైతే వచ్చి దర్శనం చేసుకోవడం అనేది జరగదు. సో అలా చాలా రోజులు ఈ బ్రహ్మచారి ఆయన్ని చూడడం అనేది చూశారు. సో ఎవ్రీడే చూస్తూ ఉంటారు, ఆయన వస్తుంటారంట, గోవిందాస్ లో తనకు కావాల్సింది తింటున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పక్క రోజు చూస్తే అలా వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా చాలా రోజులు గమనించారు. అయితే చాలా కాలం అయిన తర్వాత ఈయన దాన్ని గమనించడం మానేశారు, సంహో అలా వదిలేశారు. చాలా కాలం తర్వాత ఆయన గుర్తొస్తుంది అనమాట, అరే ఒక ఆయన ఇట్లా ఎప్పుడు గోవిందాస్కి వచ్చి తింటూ వెళ్తూ ఉండేవారు కదా, ఈ మధ్య కనిపించడం లేదు, ఏంటబ్బా వస్తున్నాడా లేదా అని చెప్పి అలా ఆలోచిస్తూ చూసేసరికి ఏమైతుందంటే ఆ టెంపుల్లో ఆ భగవంతుడికి అర్చ విగ్రహాల పూజ చేస్తూ ప్రీస్ట్ గా ఉంటారో ఎవరైతే గోవిందాస్కి వచ్చి ఫుడ్ తిని వెళ్ళారో ఆయనే వచ్చి ఆయన మెయిన్ ఆ టెంపుల్లో ప్రీస్ట్ సర్వీస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకున్నారనమాట. సో చూసారా ఎక్కడి నుండి వచ్చింది ఈ మార్పు? అర్చ విగ్రహాల దర్శనానికే రాని వ్యక్తి కంప్లీట్ గా అర్చ విగ్రహాల సేవలోనే తన టైం ని కేటాయించేంత మార్పు అనేది దేని వల్ల జరిగింది? ప్రసాదం అనేది చాలా చాలా పవర్ఫుల్. ప్రసాదంలో చాలా కృప ఉంటుంది. అందుకే మనం చాలా మంది కూడా ఎవరైనా అంటే ఇట్లా భక్తిలో వచ్చి మా ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేయడం లేదు మాతాజీ, వాళ్ళు అంతా కొంచెం గట్టిగా ఉన్నారు, వాళ్ళు ఇలా చాంటింగ్ చేయమంటే చేయడం లేదు, గుడికి రమ్మంటే రావడం లేదు, ఏం చేయాలి అని చెప్పినా కూడా మనం చెప్పే కామన్ ఆన్సర్ ఏంటి? ప్రసాదం పెట్టి ప్రసాదం తినిపించండి అని చెప్పి చెప్తాము, అవునా కదా? సో అంటే బేసిక్ థింగ్ చేసేయచ్చు మనం. అంటే యూజువల్ గా మాతాజీస్కి అయితే బాగా కన్వీనియంట్ ఉంటుంది ఏంటంటే ప్రభుజీస్ ఎలాగో ఏదో పని మీద బయటకు వెళ్ళిపోతారు, చక్కగా మనం వండేసేయచ్చు, వండింది కృష్ణకు ఆఫర్ చేసేసి అది మనం ప్రసాదంగా పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి గమనించడానికి తెలియదు, అంటే గుర్తించలేరు కదా, ఇదంతా చూస్తేనే తెలుస్తుంది, లేదు అంటే ఎవరికి తెలియదు కదా. బట్ బ్యాక్గ్రౌండ్ లో దాని ఎఫెక్ట్ అనేది నడుస్తూ ఉంటుంది, దాని వల్ల వచ్చే రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్రసాదం ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్, చాలా గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రసాదం తినడం వల్ల మన బాడీ అనేది శుద్ధీకరణ చెందుతుంది. అంటే మన బాడీలో ఎన్నో ఇంప్యూరిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా శుద్ధీకరణ జరుగుతాయి. 3rd చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాము, ఎవరైతే ఇలా భగవంతునికి ఆఫర్ చేయకుండా తింటారో వాళ్ళు కేవలము పాపాన్ని తింటున్నట్టు అని చెప్పి చెప్తారు, అవునా కదా? గుర్తుందా లేదా? 3rd చాప్టర్ లో డిస్కస్ చేస్తాం మనం, ఇది కర్మయోగ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. మనం భగవంతునికి ఆఫర్ చేయకుండా ఎవరైతే మనకి ఇస్తున్నారో తిరిగి ఆయనకి కృతజ్ఞత భావంతో తిరిగి మనం ఆఫర్ చేయకుండా తింటున్నాము అంటే మనం కేవలం పాపాన్నే తింటున్నాం అని చెప్పి చెప్తారనమాట. సో మనం ఎప్పుడైతే ప్రసాదం ఆఫర్ చేసి తింటామో మన బాడీ అనేది ప్యూరిఫై అవుతుంది. అయితే మనం ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు అంటే భక్తితో నాకు ఇలా సింపుల్ గా పత్రం, పుష్పం, ఫలంతో ఇట్లా ఏదన్నా సింపుల్ వి నాకు ఆఫర్ చేసినా గానీ నేను తీసుకుంటాను, కానీ భక్తి లేకుండా నువ్వు ఎంత పెద్ద గ్రాండ్ విందు పెట్టినా గానీ నేను తీసుకుంటానని కృష్ణ చెప్తున్నారా? తీసుకోను అని చెప్తున్నారు. ఓకే, సో దీన్ని ఏమంటారంటే యూజువల్ గా మనము మనసు పెట్టి చేయకుండా ఏదో చేయమన్నారు చేస్తున్నాను అన్నదాన్ని రిచువల్ అంటాం అనమాట.
రిచువల్, యాంత్రికంగా చేయమన్నారు, ఇది పద్ధతి కాబట్టి చేసేస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఆ చేసే పద్ధతికి మనం మన భక్తిని, మన హృదయాన్ని, మన భావాన్ని జోడిస్తామో దాన్ని ఏమంటారంటే రిచువల్ ప్లస్ స్పిరిట్, ఇట్ బికమ్స్ స్పిరిచువల్ అన్నమాట. సో ఈ ప్రసాదం అనేది, మనం ఈ ప్రసాదం ఆఫర్ చేసే ప్రక్రియ కానీ భక్తి కానీ ఏమవుతుంది అంటే రిచువలిస్టిక్ గా జరగకుండా మనం ఎప్పుడైతే మన భావాన్ని దానికి జోడిస్తామో దెన్ అది స్పిరిచువల్ అయిపోతుంది. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికం అయిపోతుంది అనమాట. ఓకే, సో మనకి ఎగ్జాంపుల్ ఉంటుంది ఏంటి, కృష్ణ ఒకసారి దుర్యోధన దగ్గరికి వెళ్తారు. దుర్యోధన దగ్గరికి వెళ్ళరు, కృష్ణ ఒకసారి అక్కడ వాళ్ళ హస్తినాపూర్కి వెళ్ళినప్పుడు దుర్యోధన పిలుస్తారనమాట. ఏమని అంటే, ఇట్లా నువ్వు వచ్చావు కదా కృష్ణ, రా వచ్చి భోంచేద్దాం, ఇద్దరం కలిసి వచ్చి స్వీకరించు, నేను నీకోసం చాలా ఐటమ్స్ అనేవి చేయించాను అని చెప్పి చెప్తారు దుర్యోధన. సో అప్పుడు కృష్ణ ఒకటే చెప్తారు, అంటే రెండు విషయాలు చెప్తారు. ఒకటి ఏంటంటే, దుర్యోధన, నాకు ఇప్పుడు ఆకలి లేదు, ఆకలి లేకుండా నేను నీ దగ్గరకు వచ్చి తినలేను. అండ్ ఇంకొకటి, నువ్వు పిలుస్తున్నావు, నీ ఆతిథ్యం నేను స్వీకరించాలి అంటే నీ పైన నాకు ఎఫెక్షన్ అనేది ఉండాలి, ప్రేమ భావం అనేది ఉండాలి. నాకు అది లేదు, ఎందుకంటే నువ్వు నా భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నావు, నన్ను నమ్ముకున్న పాండవుల్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, కాబట్టి నీ పైన నాకు ఎలాంటి ఆ భావం అనేది లేదు. సో ఈ రెండూ లేనప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి ఎలా స్వీకరించను అని చెప్పి చెప్పేస్తారనమాట. అండ్ అక్కడ దుర్యోధన ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఏమవుతుంది అంటే విదుర వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే ఆ టైంలో విదుర ఉండరనమాట, సంహవ్ ఏదో బయటికి వెళ్తారు, ఆయన ఇంట్లో ఉండరు. సో విదుర వాళ్ళ వైఫ్ విదుర అని ఉంటారు. సో ఆవిడ కృష్ణని చూడగానే ఇంకా ఆనందం వచ్చేస్తుంది, కృష్ణ నువ్వు మా ఇంటికి వచ్చావా, రా రా కూర్చో అని చెప్పి ఇంట్లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి, ఇప్పుడు ఏం పెడదామా కృష్ణకి, ఏమున్నాయా అని చెప్పి చూస్తే ఇంట్లో కేవలం అరటిపళ్ళు మాత్రమే ఉన్నాయి. సరే కృష్ణకి అరటిపళ్ళు పెడదాంలే అని చెప్పి ఆవిడ ఓపెన్ చేసి ఏం చేస్తుంది, తోలు పెట్టుకొని పండ్లు కింద పండు కిందేస్తుంది. సో ఆవిడ ఆనందం అనమాట, కృష్ణని చూడగానే నేను మా ఇంటికి వచ్చారు కృష్ణని ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చారు అని చెప్పి మనకు ఏమంటారు, ఆ ఉత్సాహం, ఆ ఆనందంలో ఒక్కోసారి ఏంటంటే తప్పులు చేసేస్తూ ఉంటాం. ఇంటెన్షన్ కరెక్టే, ఇంటెన్షన్ ఏంటంటే మంచి చేయాలి అన్న ఇంటెన్షనే ఉంటుంది, కానీ సంహవ్ ఆ కంగారు, ఆ యాంగ్జైటీ వచ్చేస్తుంది కదా, నేను మంచిగా చేయాలి, కృష్ణని బాగా చూసుకోవాలి అన్న ఇదిలో కంగారులో ఏమైందంటే విదురాన్ని అరటిపళ్ళు ఒలిచేసి పండు పెడుతున్నానన్న ఇదితో పండుని పక్కన పడేసి తొక్క పెట్టడం స్టార్ట్ చేస్తుంది. సో అలా పోనీ ఒకటి తిని ఆపారా అంటే కృష్ణ చాలా తిన్నారంట అలాగా. సో అలా చాలా చాలా జరిగింది. అంటే ఒకటి తీసింది, పండు పడేసింది, తొక్క పెట్టింది, మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేసింది విదురాని, పండు పడేసింది, తొక్క పెట్టింది, అలా అయిపోయింది. విదురాని రియలైజ్ అవ్వలేదు, కృష్ణ వెళ్ళిపోయారు. తర్వాత కొంచెం సేపటికి విదుర వస్తారనమాట. విదుర వచ్చినప్పుడు అక్కడ చూస్తారు, ఏంటి అన్ని పండ్లు ఇక్కడ పడున్నాయి ఏంటి అంటే ఆవిడ చెప్తారు, కృష్ణ వచ్చారు మన ఇంటికి అని. అదేంటి పండ్లు ఇక్కడ పడున్నాయని దెన్ అప్పుడు రియలైజ్ అవుతుంది అనమాట, అయ్యో నేను పొరపాటున పండ్లన్నీ కింద పడేసి తొక్క పెట్టాను కృష్ణకి అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతుంది. చైతన్య చరణ్ ప్రభు ఏమంటారంటే దీని గురించి, చైతన్య చరణ్ ప్రభు ఒకసారి ట్రై చేశారంట, యాక్చువల్ గా పండు పక్కన పెట్టి తొక్క తింటే ఎలా ఉంటుంది అని చెప్పి ప్రభుజీ ట్రై చేశారంట, తన బ్లాగ్ లో రాశారు, ఎలా ఉంటుంది అసలు చూద్దాం, కృష్ణ యాక్సెప్ట్ చేశారు కదా అని చెప్పి ట్రై చేశారంట. చాలా చాలా కష్టంగా ఉంది, అంటే మన తినలేని ఇదిలో ఉంది, చాలా కష్టంగా ఉంది అని అన్నారు. ఆలోచించండి, కృష్ణ మొత్తానికి అధిపతి ఆయన, మనం అనుభవించేదానికి ప్రతి దానికి ఆయనే అధిపతి, ఆయన నుండే వస్తుంది, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ. అయినా కూడా తొక్క పెడుతున్నా గానీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా గమ్ముగా తినేసి అలా వెళ్ళిపోయారు అంటే వీ కెన్ జస్ట్ అండర్స్టాండ్ హౌ కంపాషనేట్, అంటే కృష్ణ ఎంత సెల్ఫ్లెస్ గా, ఎంత నిస్వార్థంగా భక్తుల ప్రేమ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కాంటెక్స్ట్ లోనే ఇంకొకటి చెప్తారు, ప్రహ్లాద్ మహారాజ్ మనకేమంటారు మాట వినిపిస్తలేదు మాతాజీ. ఒకసారి నేను మీకు షేర్ చేస్తాను, సో దట్ మనం అది చూసి చదవచ్చు. వినిపిస్తుంది మాతాజీ. కృష్ణ, నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? సారీ, కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే,
కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం వల్ల అలా కొంచెం మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంది. సో ప్రహ్లాద్ మహారాజ్ ఈ కాంటెక్స్ట్ లో ఏం చెప్తారంటే మనకి శ్రీమద్ భాగవతం 7th canto 9th chapter 9th verse లో చెప్తారు ఇది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా బాగుంటుంది వర్స్. మన్యే ధన అభిజన రూప తపః శ్రుతౌజస్ తేజః ప్రభావ బల పౌరుష బుద్ధి యోగాః న ఆరాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూత పాయ. ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ కొన్ని క్వాలిటీస్ చెప్పారనమాట ప్రహ్లాద్ మహారాజ్. అంటే కృష్ణ దేన్ని ఇష్టపడతారు అని చెప్పి దాని గురించి క్వాలిటీస్ చెప్తూ చెప్పారు. ధనం అంటే ఏంటి? రిచ్, డబ్బులు కలిగి ఉండడం, అంతే కదా, ధనవంతుల్నే మనం ధన అంటాం. సో ధన. అభిజన అంటే మంచి కల్చర్డ్ ఫ్యామిలీలో మరి మేబీ గొప్ప బ్రాహ్మణ ఫ్యామిలీ కానీ గొప్ప పద్ధతులన్నీ ఫాలో అయ్యే ఫ్యామిలీలో కానీ జననం తీసుకోవడం కానీ. రూపం అంటే పర్సనల్ బ్యూటీ, మనం అందం అనేది కలిగి ఉండడం. తపహ అంటే ఆస్టెరిటీ, కొన్ని నియమాలు అనేవి ఫాలో అవ్వడము. శృత, నాలెడ్జ్ ఫ్రమ్ స్టడీయింగ్ ద వేదాస్, వేదాలు చదవడం వల్ల వచ్చిన నాలెడ్జ్. ఓజహ అంటే సెన్సరీ ప్రోవెస్ అంటారు అనమాట, మనకి ఇంద్రియాల యొక్క శక్తి. అండ్ తేజహ, బాడీలీ ఎఫల్జెన్స్, మన బాడీ నుండి వచ్చే కాంతి. ప్రభావ, ఇన్ఫ్లుయెన్స్, మనకున్న ఇన్ఫ్లుయెన్స్, మనకి ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ ఉంటుంది కదా, మనం మాట్లాడితే పనులు అయ్యేది అది. బల అంటే బాడీలీ స్ట్రెంగ్త్, మన బాడీకి ఉన్న స్ట్రెంగ్త్. పౌరుష అంటే పౌరుషము. బుద్ధి అంటే బుద్ధి కలిగి ఉండడము. యోగ అంటే కొన్ని ఇట్లా మిస్టిక్ పవర్స్, కొన్ని అతీంద్రియ శక్తులు అనేవి కలిగి ఉండడము. ఏమంటున్నారు? నా ఆరాధనాయ, ఇవి అన్ని ఏవి కూడా కృష్ణాని మెప్పించలేవు అంటున్నారు. సో ఎవరు చెప్తున్నారు ఇది? ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట. అంటే ధనం గాని, అభిజన గాని, రూప తపః శృత ఓజ తేజ బల ప్రభావ పౌరుష బుద్ధి యోగ, ఇవి ఏవి కూడా కృష్ణాని తృప్తిపరచవు, ప్లీజ్ చేయవు. మన దగ్గర ఇవి ఎన్ని ఉన్నా, ఇట్లాంటి క్వాలిటీస్ ఎన్ని ఉన్నా, ఎంత క్వాంటిటీలో ఉన్నా గానీ ఇవి కృష్ణాని ప్లీజ్ చేయవు. అయితే కృష్ణాని ఏం ప్లీజ్ చేస్తుందని చెప్తున్నారు ఇక్కడ? భక్త్యా తుతోష భగవాన్ గజయూత పాయ. ఎట్లా అయితే గజేంద్ర తన సింప్లిఫైడ్ భక్తి, గజేంద్రుడు ఎలాంటి భక్తి చూపించాడు? సింపుల్ గా కొనల్లో ఆ కమలాన్ని తీసి కృష్ణకి ఆఫర్ చేశారు. సో గజేంద్ర దగ్గర ఏముంది? ఆ భక్తి ఉంది. కేవలం గజేంద్ర చూపించిన భక్తి లాంటి భక్తి ఉంటేనే కృష్ణాని మనం ప్లీజ్ చేయగలము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన దగ్గర ఏదైనా ఉండని, ఎలాంటి భౌతిక లక్షణాలు గుణాలు ఏమైనా ఉండని, అవి ఏవి కూడా కృష్ణాని సంతృప్తి పరచలేవు. ఓన్లీ దట్ లవ్, ఆ భావం ఏదైతే మనకు ఉంటుందో, ఆ భక్తి ఏదైతే ఉంటుందో అది మాత్రమే కృష్ణకి నచ్చుతుంది. కృష్ణాని ప్లీజ్ చేసే క్వాలిటీ, కృష్ణాని మనకి దగ్గర చేసే లక్షణం అన్నమాట. ఇంకా మిగిలినవి ఏవి కూడా కృష్ణకి ప్లీజ్ చేయలేవు. బికాస్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ. ఈ ఆప్యులెన్సెస్ అన్ని కూడా కృష్ణకి ఫుల్ ఉంటాయి, అవునా కదా? కృష్ణ ఇస్ రిచ్ ఇన్ 6 ఆప్యులెన్సెస్, ఫుల్ ఇన్ 6 ఆప్యులెన్సెస్. అన్ని షడైశ్వర్యాలు అన్నిట్లోనూ కృష్ణ కంప్లీట్ గా ఉంటారు. మన దగ్గర ఇట్లాంటివి కొంచెం కొంచెం ఉంటేనే నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పుకుంటాం. కానీ ఇవి ఏ ఉన్నా కూడా ఇవన్నీ కృష్ణ నుండి వచ్చిన బ్లెస్సింగ్స్ వల్లనే మనకు ఉంటాయి. సో వీటన్నిటికీ కృష్ణ ఎప్పుడు సాటిస్ఫై అవ్వరు. కృష్ణ ఓన్లీ వాంట్స్ దట్ డివోషన్. కృష్ణకి ఏదైతే ఆ పవిత్రమైన భక్తి ఉంటుందో దాని వల్ల మాత్రమే ఆయన ప్లీజ్ అవుతారు అని ఈవెన్ ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్తున్నారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం రాధారాణి గురించి మన రాధాష్టమి రోజు వినుంటాం. ఏంటంటే రాధారాణి ఎలా వండి పెడతారని విన్నాము కృష్ణకి. ఎవరైనా విన్నారా? ఒక రోజు చేసిన ఇంకొకసారి పెట్టకుండా చేస్తారు. కరెక్ట్. రాధారాణి ఎలా చేస్తారంటే రిపీట్ చేయకుండా ఐటమ్స్ అనేవి చేసి పెడుతూ ఉంటారంట కృష్ణకి. చాలా చాలా కష్టమైన పని కదా, రిపీట్ చేయకుండా మనం ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టమైన పని. సో రాధారాణి ఏం చేస్తారంటే ఒక రోజు చేసిన ఐటమ్ ఇంకా మళ్ళీ రాదనమాట. ఇంకా కృష్ణకి మళ్ళీ అలాంటిది ఆఫర్ చేయరు, మళ్ళీ కొత్తదే, ఎవ్రీడే కొత్త రకంగా పెడుతూ ఉంటారు. మార్చి మార్చి చేస్తదంట. దానికి కృష్ణకు చాలా సంతోషము ఉంటదంట. కరెక్ట్. అన్ని ప్రతిసారి మార్చేస్తారు. మనకి రిపీట్ చేయకుండా చేయడం అనేది మనకి చాలా కష్టమైన పని. మరి ఇట్లాంటి సర్వీస్ రాధారాణి ఇస్తున్నప్పుడు కృష్ణ మన దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉందా?
మనం ఇవాళ చేసింది మేబీ మళ్ళీ 4-5 రోజులకి మళ్ళీ రిపీట్ చేసేస్తాము. అలాంటిది మనం ఇచ్చే ఫుడ్, మనం ఇచ్చే భోగా కృష్ణ తీసుకోవాలన్న అవసరం ఉందా అసలు కృష్ణకి? నో మాతాజీ. లేదు మాతాజీ. అవసరం లేదు, లేదు. కానీ కృష్ణ మన ప్రేమ కోసం తీసుకుంటాం. కరెక్ట్. కృష్ణకి కావాల్సింది మనం ఏదో ఇస్తున్న ఫుడ్ కాదనమాట, దాని వెనక ఉన్న భావము, ప్రేమ. సో ఆ భావంతో మనం ఇస్తున్నామంటే కృష్ణ దానికోసం మనం ఇచ్చేది కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు మనం? దీనికి ఎగ్జాంపుల్ ఇలా సింపుల్ ఫుడ్ తీసుకెళ్లి కృష్ణకి ఆఫర్ చేసి కృష్ణ దాన్ని తీసుకున్నది మనం ఏ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు? సుధామ. Correct. సుధామ, కుచేలుడు. సుధామ, కుచేలుడు, కుచేలుడు, సుధామ. ఏం తీసుకెళ్లారు సుధామ? అటుకులు. అటుకులు. అయితే అటుకులు వాళ్ళ ఇంట్లో ఉన్న అటుకులా? బయట అడిగి తీసుకొచ్చినాయి. సో సుధామ, కుచేలుడు కృష్ణుడిని కలవడానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళ భార్య ఎప్పుడైతే చెప్తారో వెళ్ళి కృష్ణుడిని కలవచ్చు కదా అంటే, ఉత్త చేతులతో ఎలా వెళ్ళగలను, ఏదన్నా ఉంటే ఇవ్వు అంటారు. వాళ్ళ ఇంట్లో ఏం వెతికినా ఉండవు. సరే ఏదన్నా అడిగి తీసుకో అంటే వాళ్ళ భార్య పక్కింటికి వెళ్ళి కొన్ని అటుకులు, మన పోహా ఉంటాయి కదా అటుకులు, అవి తీసుకొని వస్తారు. సో అయితే కుచేలుడు ఏం చేస్తారు, ఒక క్లాత్ తీసుకొని అందులో అటుకుల్ని పెట్టి మూట కట్టుకొని తీసుకెళ్తారు. అయితే కృష్ణ దగ్గరికి వెళ్ళగానే కృష్ణ యొక్క ఐశ్వర్యము, కృష్ణ యొక్క గొప్పతనము అదంతా చూడగానే కుచేలుడు ఇవ్వడానికి మొగ్గు చూపుతారా అటుకుల్ని? లేదు మాతాజీ, వెనకాడతారు. కృష్ణనే తీసుకొని తింటాడు. కుచేలుడు, సుధామ వెనకాడతారనమాట. కృష్ణకి ఎన్ని ఆప్యులెన్సెస్ ఉన్నాయి, ఎంత ధనము, అసలు నేను తీసుకొచ్చింది ఏంటి, నేను ఇచ్చేది ఏంటి, అసలు నేను ఎలా ఇవ్వగలను అని చెప్పి తను వెనక పెట్టేసుకొని దాచేసుకుంటారనమాట. కానీ కృష్ణ ఊరుకుంటారా? ఊరుకోరు. ఏం తెచ్చావు నా కోసం, ఏం తెచ్చావు, నువ్వేం తేకుండా రావు ఇక్కడికి, ఏదో ఒకటి తెచ్చుంటావని చెప్పి అది తీసుకుంటారు. అయితే ఇప్పుడు యూజువల్ గా మనకి ఏదైనా ఐటమ్ తెచ్చిచ్చినప్పుడు అవుటర్ కవరింగ్ బాగుంటేనే మనం యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడతాం, అవునా కదా? అదేదో కొంచెం మంచి బాక్స్ లో మంచిగా ఉంటేనే మనం తీసుకోవడానికి ఇష్టపడతాం యూజువల్ గా, భౌతికంగా. కానీ కృష్ణ ఏం చేస్తారు, అది ఎలా ఉంది, మామూలు ఒక గుడ్డలో, ఒక క్లాత్ లో కట్టి మూట కట్టి తీసుకొచ్చారు. అది కూడా ఓపెన్ చేసి కృష్ణ తీసుకున్నారనమాట. దీనికి ఎలా అంటారంటే, భౌతిక ప్రపంచం అంతా కూడా అవుట్ సైడ్ నుంచి లోపలికి చూస్తుంది అనమాట. అంటే బయట ఎలా ఉందో చూసి ఆ తర్వాత లోపల చూడటం మొదలు పెడుతుంది. కానీ కృష్ణ ఎలా చూస్తారంటే, కృష్ణ సీస్ ఇన్సైడ్ అవుట్ అంటారు. మన భావం ఎలా ఉంది దాన్ని చూసే కృష్ణ బయటది చూస్తారు. కృష్ణ ఆ పైన క్లాత్ చూసి డిసైడ్ అయ్యారా అంటే ఇది తినాలా వద్దా అని? లేదా తెచ్చిన ఫుడ్ చూసి జస్ట్ పోహా తెచ్చాడు అని చెప్పి డిసైడ్ అయ్యారా? లేదు. కృష్ణ ఏం చూశారు? ప్రేమ. ఎస్. కుచేలుడు ఎంత భక్తితో నా కోసం తీసుకొచ్చాడు. ఇంకా కృష్ణ ఏమంటారంటే, ఎప్పుడైతే కృష్ణ తీసుకుంటారో కుచేలుడికి మొత్తం ఆస్తి, అంటే తన మొత్తం ఐశ్వర్యాలు వచ్చేస్తాయి కుచేలుడికి. తర్వాత అనుకుంటారు కృష్ణ, నేను ఎంత ఇచ్చినా తక్కువే కుచేలుడికి, ఎందుకంటే కుచేలుడు తన దగ్గర లేనిది, సుధామ తన దగ్గర లేనిది వేరే వాళ్ళ నుండి అడిగి తీసుకొని మరీ నా దగ్గరకు వచ్చాడు. అంటే ఎంత లవ్ ఉంటే నా దగ్గరకు ఉత్త చేతులతో రాలేనని ఇంకొకరిని అడిగి మరీ తీసుకొని నా దగ్గరకు వచ్చారు. మరి ఇప్పుడు ఏది ఇచ్చినా గానీ నా దగ్గర ఉన్నదే ఇస్తున్నాను. నేను తనకి రెసిప్రొకేట్ చేయాలి, తనతో నేను ప్రతిస్పందించాలంటే నేను కూడా నా దగ్గర లేనిది ఇంకొకరిని అడిగి తీసుకొని ఇవ్వాలి. మరి కృష్ణ దగ్గర లేనిది ఏదన్నా ఉందా? ఏదీ లేదు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. అన్ని ఉన్నాయి అండ్ అన్ని కూడా కృష్ణవే, వేరే వాళ్ళదనేం లేదు, అన్ని కృష్ణవే. కాబట్టి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇవ్వడానికి కృష్ణకి ఏం లేదు. సో కృష్ణ అంటారు, నేను ఎంత ఇచ్చినా తక్కువే, కుచేల ఇచ్చిన దానికంటే నేను ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే కుచేల తన దగ్గర లేనిది కూడా తీసుకొచ్చారు, నా దగ్గర లేనిదంటూ నేను ఇవ్వగలిగింది కుచేలాకి లేదు అని చెప్పి కృష్ణ ఫీల్ అవుతారనమాట. సో చూడండి, అంటే ఎంత సింపుల్ గా ఉంది కదా భక్తి ప్రాసెస్. మనం ఏదో రిచ్ గా గ్రాండ్ గా అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి కృష్ణ ఎక్కడ డిమాండ్ చేయలేదు. నువ్వు ఎంత సింపుల్ గా తెచ్చినా. కొందరు ధనవంతులు ఉంటారు, కొందరు పేదవారు ఉంటారు. కొందరి సిచ్యుయేషన్ వల్ల, కొందరి కర్మ ప్రభావం వల్ల కొందరు అలాంటి ఫ్యామిలీలో పుడతారు, కొందరు ఇలాంటి ఫ్యామిలీలో పుడతారు. కానీ కృష్ణ భక్తి ప్రాసెస్ ని ఎంత సింప్లిఫై చేసేసారంటే, దీనికి క్వాలిఫికేషన్ పెట్టలేదు. నీకు ఇంత ఐశ్వర్యం ఉంటేనే నువ్వు భక్తి చేయగలవు, నీకు ఇంత చదువు ఉంటేనే నువ్వు భక్తి చేయగలవు. ఇందాక మనం పర్పోర్ట్లో కూడా చదివాము, బ్రాహ్మణులకి, పండితులకి, వీరికి మాత్రమే నా భక్తి చేసుకునే అవకాశం ఉంటుందని కృష్ణ ఎక్కడా చెప్పలేదన్నమాట. అంటే నువ్వు ఇంత పాండిత్యం ఉంటేనే నా భక్తి చేయగలవు, నీకు ఇంత చదువు ఉంటేనే నా భక్తి చేయగలవు అని చెప్పి కృష్ణ ఎక్కడా చెప్పలేదు. సింప్లిఫై
చేసేసారు. నీ దగ్గర భక్తి ఉందా, నీ దగ్గర నా పైన ప్రేమ ఉందా, చాలు, నువ్వు జస్ట్ చిన్న పువ్వు తెచ్చిచ్చినా పండు తెచ్చిచ్చినా కానీ నేను తీసేసుకుంటాను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో దీనికి రిలేటెడ్ గా మనకు ఒక స్టోరీ ఉంటుంది. ఏంటంటే ఒకసారి ఒక అంటే ఒక బ్రాహ్మణ అయితే ఆయనకి చదువు అంతగా రాదనమాట, ఆయన చదువుకోలేదు. అయితే వాళ్ళ గురు మహారాజ్ ఏం చెప్పారు, సో ఆ బ్రాహ్మణ చదువుకోలేదు. అయితే వాళ్ళ గురువు మహారాజ్ ఏమన్నారంటే, నువ్వు ప్రతిరోజు కూడా భగవద్గీత చదువు అని అన్నారు. మిగిలిన ఆ బ్రాహ్మణ ఇంకా మిగిలిన బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళందరూ చదువుతున్నారు. అండ్ వాళ్ళు అనుకుంటారు ఈయన చూసి, ఈయనకు చదువు రాదు కదా, ఏం చదువుతున్నాడు ఈయన, ఏం చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణ ఆ భగవద్గీత పట్టుకొని ఏడుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు అడుగుతారు, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఆయన అంటారు, నిజం చెప్పాలంటే నాకు అసలు చదవడం రాదు, మా గురు మహారాజ్ ఇలా చదవమన్నారు కాబట్టి, మా గురువు గారు ఇలా చదవమన్నారు కాబట్టి నేను ఇది చదువుతున్నట్టుగా నటిస్తున్నాను, కానీ నాకు ఇది చూస్తే ఇట్లా ఏడుపు వస్తుంది అని అంటారు. సో శ్రీ చైతన్య మహాప్రభు అప్పుడు అడుగుతారు, అయితే ఎందుకు ఏడుపు వస్తుంది, దేని వల్ల నువ్వు ఏడుస్తున్నావు అంటే ఆయన ఒకటే చెప్తారనమాట, ఇంత ఐశ్వర్యం ఉన్న కృష్ణ, ఇన్ని చేయగలిగిన కృష్ణ, అంటే ఏమి చేయాల్సిన అవసరం లేకుండా తను తన ధామంలో ఉన్నా కూడా అన్ని పనులు జరిగిపోయే కృష్ణ ఏం చేశారు, కృష్ణ వచ్చి అర్జునకి డ్రైవర్ గా ఉన్నారు. ఈ ఈ ఫోటో ఏదైతే ఉందో భగవద్గీత బుక్ పైన, మన బుక్ పైన ఏముంటుంది ఫోటో భగవద్గీత బుక్ పైన, మాతాజీ భగవద్గీత చెప్తున్నట్టే ఉంటది. రథసారథిగా ఉండి రథము, అర్జున, సారథి, ఆ ఫోటో ఉంటుంది కదా. నాకు తెలీదు, ఈ ఫోటో చూసినప్పుడల్లా నా వల్ల కావడం లేదు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఇలా ఏడ్చేస్తున్నాను అని చెప్పి ఆ బ్రాహ్మణ చెప్తారనమాట. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు, ఒక్కటే, నువ్వు చదవాల్సిన అవసరం లేదు, యాక్చువల్ గా మొత్తం చదివినా కూడా అర్థమయ్యే సారం అనేది నువ్వు చదవకపోయినా కూడా అర్థం చేసుకోగలిగావని శ్రీ చైతన్య మహాప్రభు ఆ బ్రాహ్మణాన్ని ఇలా హత్తుకుంటారనమాట. సో ఎసెన్స్ అదే కదా, మనం ఇంత చదివిన భగవద్గీతని అర్థం చేసుకోవాల్సింది ఒకటే, కృష్ణ అంతటి పొజిషన్ లో ఉన్న కృష్ణ తన భక్తులతో ప్రతిస్పందించడానికి ఎంతకైనా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫీలింగ్ మనం దాన్ని స్మరణ చేస్తేనే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా, కృష్ణ మన కోసం వస్తున్నారు, ఇంత ఈజీగా యాక్సెసిబుల్ గా ఉన్నారు, మనకి భక్తి అనేది ఇంత సింపుల్ గా ఉంది అని చెప్పి మనకు అది చూసినప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఎవరు కూడా భక్తి చేయకుండా ఉండడానికి ఎవరికే అంటే నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను భక్తి చేయలేకపోతున్నాను అని ఎవరైనా చెప్పేలాగా ఉందా భక్తి ప్రాసెస్? లేదు మాతాజీ. లేదు మాతాజీ. ఎవరికైనా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా గానీ భక్తి అనేది ఈజీగా యాక్సెసిబుల్ గా పెట్టేశారు కృష్ణ. నామజపం చేయడం అనేది ఏదైనా సిచ్యువేషన్ లో నా వల్ల కాదు, నేను నామజపం చేయలేను అని చెప్పి మనం చెప్పగలుగుతామా? మన నోట్లోనే నాలుక ఉంటుంది, నామం మనం పలుకుతూ ఉంటాము, వింటూ ఉంటాము. మేబీ బీట్స్ లేకపోవచ్చు, బీట్ బ్యాగ్ మనం ఇంట్లో మర్చిపోయామని చెప్పొచ్చు, కౌంటర్ లేదని చెప్పొచ్చు, కానీ నామం ఊరికే పలకడానికి మనకి ఏదన్నా ఉండాలా? మనం ఏదైనా స్పెషల్ గా క్యారీ చేస్తూ ఉండాలా? ఏమీ అక్కర్లేదు. మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి ప్లేస్ లో ఉన్నా, ఎక్కడున్న నియమాలు కూడా లేవు మనకి హరే కృష్ణ మహామంత్ర చెప్పడానికి. సో ఎలా ఉన్నా కూడా నామం చెప్పి ఆ నామంలో మొత్తం పవర్స్ ని పెట్టేసి కృష్ణ ఇచ్చేశారు. అండ్ అలానే భక్తి మీరు ఆఫర్ చేయాలనిపించినప్పుడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద డిషెస్ చేసి నాకు ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉన్న సింపుల్ థింగ్స్ ఇచ్చినా గానీ నేను దాన్ని తీసేసుకుంటాను, ప్రొవైడెడ్ మీరు భక్తి భావంతో నాకు ఇస్తే నేను దాన్ని తీసుకుంటాను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. కృష్ణ ఆ భక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సమ్ టైమ్స్ మనం కూడా ఇప్పుడు మన ఇంట్లో మన ప్రభుజీస్ ఎవరైనా ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళారనుకుందాం, లేదంటే వేరే స్టేట్కి వెళ్ళారనుకుందాము, పని మీద వెళ్ళారనుకుందాం, వాళ్ళ ఆఫీస్ పని మీదనో బిజినెస్ పని మీదనో వెళ్ళారనుకుందాం. అయితే వాళ్ళు ఒక్కరే వెళ్ళారు, మనం వెళ్ళలేదు, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోయాము. వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఒక 1 వీక్ తర్వాత తిరిగి వచ్చారు. అయితే ఈ 1 వీక్ లో వాళ్ళకి మంచి భోజనం దొరికింది. అంటే మంచి భోజనం యాజ్ ఇన్ ఇంకా అన్ని ఆప్షన్స్ అన్నమాట, సౌత్ ఇండియన్ థాలీ, నార్త్ ఇండియన్ థాలీ, చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్, అన్ని రకాల భోజనాలు దొరికాయి. కానీ మీరు మాట్లాడకుండా ఉన్నప్పుడు మ్యూట్ లో ఉండండి, డిస్టర్బెన్స్ వస్తుంది. సో అన్ని ఆప్షన్స్ దొరికాయి. ఈ 1 వీక్ కంప్లీట్ గా అక్కడ తిన్నారు. కానీ ఇంటికి వచ్చాక ఏమంటారు, నేను
చాలా మిస్ అయ్యాను, ఏదో తింటున్నాను గాని సంహౌ నాకు తృప్తి లేదు, ఇంటికొచ్చి ఇంటి భోజనం తింటేనే ఆ తృప్తి వస్తుంది. ఇది యూజువల్ గా వింటామా లేదా? Yes, అవును మాతాజీ, అది అందరూ అంటారు. ఖచ్చితంగా అంటారు. రుచి చేసి ఎన్ని రోజులైంది అంటారు. సో ఏమైంది డిఫరెన్స్? మనం ఇంట్లో సింపుల్ గా పప్పు వండి పెట్టినా కూడా ఎంతో అద్భుతంగా ఉందని తింటారు. ఎక్కడ వస్తుంది డిఫరెన్స్? మరి అన్ని డిషెస్ ఉన్నాయి కదా అక్కడ, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అయినా కూడా ఇంటికొచ్చి ఇంట్లో తినాలి అని చెప్పి ఆ ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది? మన ప్రేమ భావం లేదు కదా ఈ భావన ప్రేమతో చేయరు కాబట్టి. ప్రేమ, ఇంటెన్షన్, వాళ్ళ ఇంటెన్షన్ వేరేలాగా ఉంటుంది. వాళ్ళ బిజినెస్ పెరగాలి అన్న ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇంట్లో మనం వండేటప్పుడు ఏం చేస్తాము? ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినాలి, తృప్తిగా తినాలి అనే భావంతో మనం చేస్తాం కాబట్టి ఆ భావన అనేది ఆ ఫుడ్ లోకి వెళ్తుంది అనమాట. అందుకనే అది తిన్నప్పుడు ఒక తృప్తి అనేది మనకి కలుగుతుంది. కృష్ణ కూడా అంతే అనమాట. మనం ఎప్పుడైతే ఆ భక్తితో పెడతామో, ఇప్పుడు మనకుంది కదా అలానే ఫీలింగ్, సో కృష్ణ కూడా అంతే. మనం ప్రేమతో పెట్టినప్పుడు ఆ భావాన్ని కృష్ణ స్వీకరిస్తాడు. అయితే మనకు అంటారు, మనకున్న అన్ని ఈ 5 సెన్సార్ గన్స్, 5 ఇంద్రియాల్లో ఒకటి చాలా డిఫికల్ట్ టు కంట్రోల్ అంటారు. ఏంటది? చాలా కష్టం దాన్ని కంట్రోల్ చేయడం. టంగ్, మన నాలుక చాలా చాలా కష్టం. మనం చాలా సిచ్యువేషన్స్ లో ఫేస్ చేస్తుంటాం. మాట్లాడుకోవడం చోట మాట్లాడి ఎన్నో తలనొప్పులు తెచ్చుకుంటాము, అనరాని మాటలు అనేసి ఎన్నో తలనొప్పులు తెచ్చుకుంటాం. సమ్ టైమ్స్ అనిపిస్తుంది అనమాట, ఇదొక్కటి గనక లేకపోయి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ టంగ్ అనేది అంత పవర్ఫుల్. దీన్ని అంటారు అంటే ఇది ఒక కత్తిలాగా అనమాట. అంటే ఆ మాటలతోనే పక్కన వాళ్ళని మనం కోసేసేయచ్చు, అంత పవర్ఫుల్ ఉంటుంది టంగ్. సో టంగ్ అనేది చాలా చాలా డిఫికల్ట్ టు కంట్రోల్, చాలా కష్టం అనమాట దాన్ని కంట్రోల్ చేయడం. మరి అలాంటి నాలుకని కూడా కంట్రోల్ చేయడానికి మనకి 2 ప్రాసెసెస్ ఉన్నాయి, అంటే 2 పనులు చేయొచ్చు. ఏంటా 2 పనులు? ఎవరికైనా ఐడియా ఉన్నాయా? నామస్మరణ, తినడం, నామం చేయడం. ఈ 2 పనులు, నామస్మరణ, భగవన్ నామస్మరణ చేయడము, భగవంతునికి ఏదైతే అర్పించామో ఆ ఫుడ్ ని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే మన నాలుక అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కంట్రోల్లోకి వచ్చింది అన్న ఫీలింగ్ కలిగిందా లేదా? కొంచెం, మేబీ కంప్లీట్ గా కాదు, కొంచెం. ఇంతకు ముందు ప్రతి దానికి కూడా మాట్లాడేసేయాలి, ఫస్ట్ నాకు అనిపించింది చెప్పేసేసేయాలి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగుతున్నామా లేదా? అంటే ఓకే చెప్దాము, కానీ చెప్పడం వల్ల ఏం రిజల్ట్స్ వస్తాయి, ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయి, వాళ్ళ నుండి ఏం రెస్పాన్స్ వస్తుంది అన్న ఒక చిన్న ఆలోచన, ఒక్క క్షణం ఆగడం అనేది జరుగుతుందా లేదా? ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం నామం తీసుకుంటూ ప్రసాదం అనేది తీసుకుంటూ ఉంటే ఈ కంట్రోల్ అనేది మెల్లమెల్లగా వస్తుంది అనమాట. లేదు అంటే టంగ్ ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. టంగ్ కంట్రోల్ అయితే మన స్టమక్ కంట్రోల్ అవుతుంది అంటారు, మన పొట్ట అండ్ మన జెనిటల్స్ కూడా కంట్రోల్ అవుతాయి అని అంటారు అనమాట. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇది ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో అన్ని కంట్రోల్లోకి వస్తాయి అంటారు. సో దానికోసం మనకి ఉన్న 2 థింగ్స్ ఏంటి అంటే నామజపం అండ్ ప్రసాదం. ఈ 2 ఎప్పుడైతే మనం కాన్స్టెంట్ గా తీసుకుంటూ ఉంటామో అది మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఈ శ్లోకాలో ఇంకొక పాయింట్ చెప్తారు మనకి. ఇంపర్సనలిస్ట్, నిరాకారవాదులు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోలేరన్నమాట. సో నిరాకారవాదులు అంటే ఏంటి? భగవంతునికి రూపం ఉంది అనుకుంటారా, లేదు అనుకుంటారా? భగవంతునికి రూపం లేనప్పుడు, అంటే రూపం లేని వారికి మనం భోజనం పెడితే తీసుకోగలుగుతారా? అందుకని ఈ శ్లోకం వాళ్ళకి అర్థం కాదు. ఎలా ఇలాగా అంటే ఒక జ్యోతికి, ఒక బ్రహ్మజ్యోతికి మనం ఫుడ్ పెట్టి మీరు తీసుకోండి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక పర్సనాలిటీ ఉంటేనే కదా తీసుకుంటారు. సో ఇది వారికి అర్థం కాదనమాట. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తారు ఏంటంటే, మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తారు, అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. అంటే భగవంతుని ఇంద్రియాలు మన ఇంద్రియాల్లాగా ఉండవు. ఇప్పుడు మన కళ్ళున్నాయి అనుకోండి, కళ్ళతో కేవలం చూడగలం, కళ్ళతో వినగలమా? వినలేం. అలానే ముక్కుతో కేవలం వాసన చూడగలం, చెవితో కేవలం వినగలం. సో మన ఇంద్రియాలన్నిటికీ కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ మాత్రమే చేయగలవు. కానీ కృష్ణ ఇంద్రియాలు అనేవి దివ్యమైనవి. సో అవి ఎలా అంటే ఒక్కొక్క ఇంద్రియం కూడా అన్ని ఇంద్రియాలు చేయగలిగిన పని చేయగలదంటారు. సో ఇప్పుడు మనకి ఈ భౌతిక జగత్తు క్రియేట్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే, కృష్ణ తన కంటి చూపుతోనే మొత్తం ఈ భౌతిక జగత్తులో జీవాల్ని నింపేశారు అని అంటారు. అసలు అది పాసిబుల్ అవుతుందా, జీవాల్ని నింపడం కంటి చూపుతో? కృష్ణకి పాసిబుల్ అవుతుంది. కృష్ణ ఇంద్రియాలు, కృష్ణ యొక్క ఇంద్రియాలకి, కరెక్ట్,
కృష్ణ ఇంద్రియాలకి ఆ శక్తి ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఇంద్రియానికి అన్ని ఇంద్రియాలు చేయగలిగిన శక్తి ఉంటుంది. అయితే మనం కృష్ణకి మనం వీళ్ళు భోగ్ ఆఫర్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, మనం ప్రేయర్ఫుల్ మూడ్ తో చెప్తాం కదా, కృష్ణ మీరు స్వీకరించండి, మనం ప్రేయర్ మంత్రాస్ ఉంటాయి అవి రిసైట్ చేస్తాము అండ్ మన మూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాము, ప్లీజ్ స్వీకరించండి అని చెప్పి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ భావాన్ని కృష్ణ వింటారు కదా, వినడం ద్వారా మనం ఏదైతే ఫుడ్ ఆఫర్ చేసామో దాన్ని స్వీకరిస్తారు. సో కృష్ణ సెన్సెస్ అనేవి అంత దివ్యమైనవి. ఒక సెన్స్ తో ఒక ఇంద్రియంతో ఇంకొక అన్ని ఇంద్రియాలు చేయగలిగిన పని కృష్ణ చేయగలుగుతారు. అయితే ఇక్కడ చెప్పారు అంటే మీరు పెద్ద పెద్దవి ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా సింపుల్ థింగ్స్ ఆఫర్ చేసినా నేను తీసుకుంటాను అని చెప్పి కృష్ణ చెప్పారు. అయితే ఇప్పుడు నా దగ్గర చాలా ధనం ఉంది, చాలా సంపద ఉంది, నేను వచ్చి కృష్ణ సింపుల్ థింగ్స్ ఆఫర్ చేయమన్నారు కదా, నేను ఒక పండు పెడతాను కృష్ణకి అంటే ఇది కరెక్టేనా? సో ఎప్పుడైనా కానీ మనం ఇష్టపడే వాళ్ళకి మనం బెస్ట్ ఇవ్వాలనుకుంటామా, వాళ్ళు ఏదో లీస్ట్ కోరుకున్నారులే అని చెప్పి అది ఒక్కటి ఇద్దాం అనుకుంటామా? బెస్టే ఇవ్వాలనుకుంటాం. మనం ఎప్పుడైతే ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళకి ది బెస్ట్, మన దగ్గర ఉన్న వాటిల్లో బెస్ట్ థింగ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలనుకుంటాము. కానీ ఇప్పుడు నా దగ్గర అంత ఆస్తి అంత సంపద ఉండి కూడా నేను ఒక ఆకు పెడతాను కృష్ణ సాటిస్ఫై అయిపోతారు అనుకోవడం అనే భావన అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మన దగ్గర ఇవ్వగలిగే స్తోమత ఉండి ఇవ్వగలిగే శక్తి ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కృష్ణకి ఆఫర్ చేయాలి. అయితే ఆఫర్ చేస్తున్నప్పుడు భక్తి అనేది ఇంపార్టెంట్. కొందరి దగ్గర స్తోమత ఉంటుంది, ఇచ్చే స్తోమత ఉంటుంది, కానీ భక్తి ఉండదు. అలాంటివి కృష్ణ యాక్సెప్ట్ చేయరు. దుర్యోధన ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాము. అయితే ఇక్కడ ఇంత సింప్లిఫైడ్ గా ఎందుకు చెప్పారు అంటే, కృష్ణ నీ దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా, నీ దగ్గర శక్తి ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా కానీ నువ్వు నా దగ్గరికి నాకు ఆఫర్ చేయడానికి అవేమి లిమిటేషన్స్ లేవు. ఇంత సింపుల్ గా నువ్వు ఆఫర్ చేసినా కానీ నేను తీసుకుంటాను అన్న ఇంటెన్షన్ అనేది చెప్తున్నారనమాట. బికాస్ భక్తి ఇస్ ద మెయిన్ థింగ్. అక్కడ భక్తి అనేది ఉంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. ఓకే, సో ఈ ప్రాసెస్ ఇంత సింప్లిఫై చేస్తూ క్వాలిఫికేషన్ అనేది ఏది పెట్టలేదు కృష్ణ. ఎవరైనా కానీ ఎలాంటి పొజిషన్ లో ఉన్నా కానీ నా దగ్గరికి చేరొచ్చు. మీరు మీ భౌతిక స్తరంలో ఉన్న డెసిగ్నేషన్స్ ని బట్టి భక్తి అనేది లిమిటెడ్ కాదు. భక్తి ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి కృష్ణ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మనం కృష్ణకి ఆఫర్ చేసేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? తులసి పత్రము. కరెక్ట్, తులసి అనేది పెట్టి ఆఫర్ చేస్తాం. అయితే ఎందుకు అలా పెట్టి ఆఫర్ చేస్తాము? దేవుడికి ఇష్టం. తులసి మహారాణి కృష్ణకి ప్రియమైన డివోటీ అన్నమాట, ఎంతో ప్రియమైన భక్తురాలు. సో మనం తులసి ద్వారా కృష్ణని చేరడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే మనం తిలక్లో కూడా ఎవరిని పెడతాం కృష్ణ పాదాల దగ్గర? తులసి మహారాణి, తులసి ఆకు. సో తులసిని పెట్టి అండ్ మన మోస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఆఫర్ చేసేటప్పుడు మన భక్తి. సో ఎప్పుడైతే ఆ భక్తి భావంతో మనం కృష్ణకి ఆఫర్ చేస్తామో అది కృష్ణ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇది 9.26. అయితే 9.27 దీని గురించి ఇంకొక ఆల్టర్నేటివ్ చెప్తారనమాట. అది కూడా కొంచెం చూసేసి మనము క్లాస్ ఎండ్ చేద్దాము. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, అది కూడా చదువుతాం. యత్ కరోషి యదశ్నాసి యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్. ఒక్క నిమిషం, నేను డేటాబేస్ లో ఓపెన్ చేస్తాను.
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం యత్కరోషి యదశ్నాసి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం తత్కురుష్వ మదర్పణం యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం ఫుల్ శ్లోక చదువుతాం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం హరే కృష్ణ. అనువాదం ఎవరైనా చదువుతారండి? ఓకే, గీతాంజలి మాతాజీ అనువాదం. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. అనువాదం. కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజించుతువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సునాచరించుదువో వాటినన్నింటినీ నాకు అర్పణముగా చేయుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సుజాత కర్ణే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం చదువు. వాస్యం. ఎట్టి పరిస్థితిని ఎందైనను తాను ఈ విధముగా శ్రీకృష్ణుని విస్మరింపకుండునట్లుగా తన జీవితమును మలచుకొనుట ప్రతి ఒక్కరి కర్తవ్యము. ప్రతి వ్యక్తియు తన దేహ పోషణ కొరకు కర్మ చేయవలసి వచ్చును. కనుక శ్రీకృష్ణుడు ఇక్కడ తన కొరకు కర్మ చేయమని ఆదేశిస్తున్నాడు. ప్రతి ఒక్కరు తాను జీవించుటకు ఆహారము భుజించుటకు అవసరమైనందున శ్రీకృష్ణునకు అర్పింపబడిన ఆహారము ప్రసాద రూపమున గ్రహింపవలను. అట్లే నాగరికుడైన మానవుడు కొన్ని ధార్మిక కార్యములను చేయుచుండవలెను. కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చేయు అని ఆదేశిస్తున్నాడు. దీనికే అర్చన అని పేరు. ప్రతి ఒక్కరూ అది ఏదియో ఒక దానిని దానము చేయు స్వభావము కలిగి ఉందరు. కనుక శ్రీకృష్ణుని దానిని నా కోసము అని చెప్పుచున్నాడు. ప్రసాదించబడిన అదనపు ధనమును చూపు మానవుడు కృష్ణ చైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగింపవలనని అర్థము. ధ్యాన విధానము ఈ యుగమునకు ఆచరణ యోగ్యము కానిదైనను ప్రస్తుత కాలమందు జనులు దాని యందే
అధిక శక్తిని కనపరుస్తున్నారు. కానీ ఎవరినైనాను హరే కృష్ణ మహామంత్రము జపమాల జపించుచు దినమునకు 24 గంటలు శ్రీకృష్ణుని ధ్యానింపగలిగినచో భగవద్గీత నందు 6.47 నందు కొంచెం పైకి మాతాజీ అందు వివరించబడినట్టు అతను గొప్ప ధ్యాన తత్పరుడు మరియు గొప్ప యోగి అని చెప్పబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. అయితే ఇందాక లాస్ట్ శ్లోకాలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనం ఆఫర్ చేసేటప్పుడు అని అనుకున్నాము? భక్తి. భక్తి. ఓకే, ప్రేమ, భక్తి. అయితే మనకి క్వశ్చన్ రావచ్చు, భక్తి ఓకే, భక్తితో ఆఫర్ చేస్తే నేను తీసుకుంటాను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో మనకు క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ నా దగ్గర అంత ప్యూర్ భక్తి లేదు, నేనంత గొప్ప భక్తుడిని గొప్ప భక్తురాల్ని కాదు, మరి ఇప్పుడు నేను ఎలా ఆఫర్ చేయాలి? కృష్ణ ఏమో భక్తి ఉంటేనే నేను స్వీకరిస్తాను అని చెప్తున్నారు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అన్న క్వశ్చన్ అనేది మనకి అంటే ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి వస్తుందా రాదా? వస్తుంది మాతాజీ. ఇక్కడ దానికి మనకి ఆల్టర్నేటివ్ ఇస్తున్నారనమాట. కృష్ణ అన్ని ఆలోచించేస్తారు. మనం ఇప్పుడు నేను ఈ ఆప్షన్ చెప్పాను, వాళ్ళకి కుదరచ్చు కుదరకపోవచ్చు, కొంచెం తగ్గిద్దాం, ఇంకొంచెం కన్సెషన్ ఇద్దాం, సో దట్ వాళ్ళు ప్రయత్నం చేసి నా దగ్గరికి వస్తారు అని చెప్పి కృష్ణ మనకి ఇలాగా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీరు భక్తితో ఆఫర్ చేసి మీకు అంత భక్తి భావన ఉండి శుద్ధ భక్తి ఉండి నాకు ఆఫర్ చేసినట్లయితే నేను దాన్ని స్వీకరిస్తాను అండ్ దానికి అనుగుణంగా నేను దానికి మీకు ప్రతిస్పందన చేస్తాను. అయితే మరి అంత శుద్ధ భక్తి లేదు, ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాము మనం కృష్ణ పైన ఆ భక్తి జర్నీ అనేది, మరి అలాంటప్పుడు ఏంటి అన్నప్పుడు కృష్ణ చెప్తున్నారు, నో ప్రాబ్లం, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇందాకేం చెప్పాను అంటే, నాకు కావాల్సింది భక్తి, నువ్వు ఏదిచ్చినా నాకు భక్తి కావాలి అని ఇందాక శ్లోకాలో చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, నా దగ్గర ఉన్నది నీ దగ్గర లేదు, నాకు కావాల్సింది నీ దగ్గర లేదు, కాబట్టి నీ దగ్గర ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. అంటే వాట్ ఎవర్ ఐ వాంట్, ఇఫ్ యూ కెనాట్ గివ్, దెన్ వాట్ ఎవర్ యూ డూ ఆఫర్ ఇట్ టు మీ. నాకు కావాల్సింది నీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, బట్ నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నాకు ఆఫర్ చేసి చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. సో ఈ శ్లోకాలు మనకి ఎక్కడైనా భక్తి అన్న వర్డ్ వచ్చిందా? రాలేదు మాతాజీ. రాలేదు. కానీ లాస్ట్ శ్లోకాలు ఎన్నిసార్లు వచ్చింది భక్తి అనే వర్డ్? చాలా సార్లు 2 times వచ్చింది. అంటే శ్లోక 4 lines ఉంటుంది కదా, అందులో మనకి 2 times భక్తి అనే వర్డ్ వచ్చింది. అంటే అక్కడ భక్తి అనేది స్ట్రెస్ అనమాట, భక్తి పైన ఎంఫసిస్. కానీ ఇక్కడ శ్లోకాలో మనకి స్పెసిఫిక్ గా భక్తి అనేది చెప్పలేదు. అంటే మనం ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా కూడా, కృష్ణ వైపు మనం ప్రయాణం అనేది మొదలు పెట్టినా కూడా, మనం ఏదైతే చేస్తున్నామో అది ఆఫర్ చేయడం అనేది మొదలు పెట్టినా కూడా మెల్లమెల్లగా ఏమవుతుంది అంటే, గ్రాడ్యువల్లీ మనం ఏం చేస్తున్నా గానీ దానివల్ల పుణ్యము పాపము అనేది జరుగుతూ ఉంటాయి, అవునా కదా? అవును మాతాజీ. బట్ ఎప్పుడైతే మనం కృష్ణకి ఆఫర్ చేస్తామో, కృష్ణ ఏం చేస్తారు అంటే దానివల్ల వచ్చే పుణ్యాన్ని పాపాన్ని రెండింటిని తీసేస్తారు. సో రెండింటిని తీసేయడం వల్ల ఏమవుతుందంటే, గ్రాడ్యువల్ గా మనం ఏమవుతాము అంటే మెల్లిగా ప్యూరిఫై అవుతూ కృష్ణ వైపు కంప్లీట్ గా అడుగులు వేయడం అనేది స్టార్ట్ చేస్తాం. అంటే శుద్ధ భక్తి అంటే భక్తితో మీరు నాకు ఆఫర్ చేయాలి అనే స్టేజ్ లో మనం ఇవాళ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అదంతా కృష్ణకి ఆఫర్ చేయగా ఈ ప్రాసెస్ లో ముందుకు వెళ్తూ ఉండగా ఏదో ఒక రోజు మనం 9.26 శ్లోక స్టేజ్ కి చేరుతామన్నమాట. అంటే ఆ స్టేజ్ ఏంటి? భక్తి భావన మనలో కలిగి అలా మనం ముందుకెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఈ స్టేజ్ లో మీరు ఇప్పుడు లేకపోయినా కానీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేస్తున్నారో అది నాకు ఆఫర్ చేయండి, మెల్లమెల్లగా మీరు ఎదుగుతూ ముందుకు వచ్చేస్తారు. సో కృష్ణ ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకి ఆ ఛాన్స్ ఇస్తున్నారు అనమాట, ఆపర్చునిటీ ఇస్తున్నారు, సో దట్ మనం కూడా ఆ భక్తి, ఆ శుద్ధ భక్తి స్టేజ్ కి వెళ్ళగలిగేలాగా. సో ఈ శ్లోకాలో మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఆఫరింగ్, మనం అర్పించడం అనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు ఏది చేసినా, యత్ కరోషి, ఏది చేసినా నాకు ఆఫర్ చేయండి, ఏది తిన్నా నాకు ఆఫర్ చేయండి, అండ్ ఏది దాన ధర్మాలు చేసినా నాకు ఆఫర్ చేయండి, అండ్ ఎలాంటి తపస్యలు చేసినా కానీ నాకు ఆఫర్ చేయండి. సో ప్రతిదీ కూడా వాట్ ఎవర్ యు డూ యు ఆఫర్ ఇట్ టు మీ, మీరు ప్రతిదీ నాకు అర్పించండి, సో దట్ మెల్లమెల్లగా దాని వల్ల వచ్చే కర్మని నేను తీసేస్తూ ఉంటాను, మీరు ప్యూరిఫై అవుతూ ఉంటారు, మెల్లిగా మీరు కూడా
భక్తి అనే స్టేజ్ కి రీచ్ అవుతారు, భక్తుడు అనే స్టేజ్ కి రీచ్ అయ్యి మీరు అప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. కరెక్ట్ గానే చెప్పానా, గుర్తులేదు బట్ యా. సో ఈ స్టేజ్ కి అనేది రీచ్ అవుతారు అని చెప్పి కృష్ణ మనకి ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ 9.27. సో ఇదేంటంటే జస్ట్ 2 ఆల్టర్నేటివ్స్, ఈ ఆప్షన్ ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ మీరు తీసుకోలేకపోతే పర్లేదు, ఈ ఆప్షన్ అయినా తీసుకొని ఈ స్టేజ్ కి రీచ్ అవ్వచ్చు అని చెప్పి కృష్ణ మనకి ఇక్కడ 2 ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నారు అనమాట. సో ఇది 9.27 గురించి. సో క్లియర్ గానే ఉన్నాయండి 2 శ్లోకస్. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా, లేదంటే ఏమన్నా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా? క్లియర్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. మాతాజీ అంటే శ్లోక రిలేటెడ్ కాదు, అడగచ్చా? పర్లేదు మాతాజీ, అడగండి. నాకు తెలిస్తే చెప్తాను, లేదంటే మన ప్రభుజీ మీరు తెలిసే చెప్పండి. ఓకే మాతాజీ, ఇప్పుడు జనరల్ గా వచ్చినాయి మాతాజీ, మీకు కూడా ఐడియా ఉంటది. అంటే ఇప్పుడు మనము అంటే నార్మల్ గా ఇట్లా అనుకుంటాం కదా మాతాజీ, అంటే అవుట్ ఆఫ్ పర్సన్స్ తో కంపేర్ చేస్తే, అంటే ఎంతైనా కూడా మెటీరియల్ పర్సన్స్ తో కంపేర్ చేస్తే మన ఇస్కాన్ వాళ్ళు, అంటే మన డివోటీస్, మన వాళ్ళ అసోసియేషన్ మాతాజీస్ అలా అంటే ఎవరైనా కూడా సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేస్తారు కాబట్టి సెల్ఫ్లెస్ ఏమి ఆశించారు అని మనం చెప్పుకుంటాం, మనం అప్రిషియేట్ చేస్తుంటాం కదా. అది రియల్లీ మాతాజీ ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అంటే బయట వాళ్ళతో కంపేర్ చేసి చాలా 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 ఫార్ బెటర్ యాక్చువల్లీ. అయితే మాతాజీ, అయితే నాకేమనిపించిందంటే ఈ రోజు జస్ట్ థాట్ వచ్చింది, రియల్లీ ఖచ్చితంగా అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, మెచ్చుకోవచ్చు. అయితే మాది మనము అంటే సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేస్తాం కృష్ణకి కానీ, డివోటీస్ కానీ, ఎవరికి అయినా కూడా. నేను దాంట్లో కూడా కృష్ణని ప్లీజ్ చేయాలి అండ్ మనం డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే ఇది చెయ్యాలి అనే ఒక అది కూడా ఆ ఫీలింగ్ కూడా స్వార్థమే అవుతుంది కదా మాతాజీ. కృష్ణని ప్లీజ్ చేయడం అనేది స్వార్థం కాదు మాతాజీ, కానీ కృష్ణ సర్వీస్ లో నాకు ఆనందం రావాలి అని కోరుకుంటాను చూసారా, అక్కడ స్వార్థం ఉంటుందంటారు మాతాజీ. కృష్ణని ప్లీజ్ చేయడం అనేది ఏంటంటే, ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే అంటారు. అంటే మన ఇంద్రియాలకి స్వామి అయిన భగవంతుని యొక్క సేవ చేయడమే భక్తి అని అంటారనమాట. సో మనం ఆ ప్రాసెస్ లో భగవంతుణ్ణి లేదా గురువుని ప్లీజ్ చేయాలి అనుకోవడం అనేది స్వార్థం అవ్వదు మాతాజీ. దట్ ఈస్ ద రైట్ ఇంటెన్షన్. మనం ఎప్పుడు కూడా చాంటింగ్ చేయాలి అన్న ఇంటెన్షన్ నాకు ఉన్నా లేకపోయినా కూడా నేను చేస్తాను కృష్ణ అని మనం ఎందుకు చూపిస్తామంటే, సమ్వేర్ మనం ఎక్కడో లోపల కన్విన్స్ అయిపోయాం, ఇది నేను ఖచ్చితంగా చేయాల్సిందే, నాకు ఇవాళ నచ్చకపోవచ్చు, నాకు చేయాలని అనిపించకపోవచ్చు, బట్ స్టిల్ నేను చేస్తాను అంటే సమ్వేర్ మనం తెలియకుండా కూడా సటిల్ గా అనిపిస్తుంది అనమాట మనకి, ఇది చేయడం వల్ల కృష్ణకి హ్యాపీ వస్తుంది, ఇది నేను చెయ్యాలి. మేబీ అది రియలైజ్ అయినా అవ్వకపోయినా కూడా మనకి నచ్చని పనైనా కూడా మనం చేస్తున్నాము అంటే సమ్వేర్ అది వెనక ఒక ఇంటెన్షన్ ఉంటుంది. నాకు గురువు చెప్పారు కాబట్టి నేను ఇది ఫాలో అవ్వాలి. కృష్ణని పక్కన పెడతాం, గురువు చెప్పారు నేను ఇది ఫాలో అవ్వాలి, శ్రీల ప్రభుపాద ఫాలో అవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉండబట్టే నచ్చినా నచ్చకపోయినా చేస్తున్నాం. సో గురువు చెప్పారు ఫాలో అవుతున్నాము అంటే ఇలాంటి సిచ్యుయేషన్ లో మనం చేస్తున్నామంటే ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్ గా మనం గురువుని ప్లీజ్ చేస్తున్నాం మాతాజీ. అవునా కదా? నచ్చినా నచ్చకపోయినా వెన్ వీఆర్ స్టికింగ్ టు అవర్ సర్వీస్ and we are trying our best to do that service, we are actually pleasing the guru. So ఎప్పుడైతే గురు ప్లీజ్ అయిపోతారో యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, గురువు ప్లీజ్ అయిపోతారో కృష్ణ కూడా ప్లీజ్ అయిపోతారు అనమాట. సో కృష్ణని ప్లీజ్ చేయాలి, గురువుని ప్లీజ్ చేయాలనే ఇంటెన్షన్ ఈస్ ద రైట్ ఇంటెన్షన్. ఎప్పుడు మనకి అదే ఇంటెన్షన్ తో ఉండాలి. కానీ ఏమంటారంటే ఆ సర్వీస్ ద్వారా నాకు ఆనందం వస్తుంది, నేను ఆనందాన్ని పొందాలి అనే స్టేజ్ ఉంటుందా, అదైతే కొంచెం స్వార్థం ఉంటుంది అంటారు. కానీ ఇనిషియల్ గా ఆ స్వార్థం ఉన్నా కూడా పర్లేదు, కానీ పోను ఏమవుతుందంటే నాకు ఏదున్నా, నాకు ఆనందం వచ్చినా రాకపోయినా, ఏదున్నా లేకపోయినా కానీ మనం నీ ప్లెజర్ కోసమే నేను ఇది చేస్తున్నాను అన్న స్టేజ్ కి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ లో ఇనిషియల్ గా మీరు అన్నట్టుగా పీస్ఫుల్ గా ఉంటుందని, పీస్ఫుల్ గా ఉంటుందని స్టార్ట్ చేస్తాం. బట్ తర్వాత అంటే నాలెడ్జ్ వస్తున్నా కొద్దీ నో ఓన్లీ ద కృష్ణ ఇస్ ద డెస్టినేషన్ అన్నయ్య.
కరెక్ట్ మాతాజీ. ఎస్. నేను ఇవల్ల అంటే క్లాస్ లో మార్నింగ్ ఇది విన్నా అనమాట మాతాజీ ఏదో క్లాస్ లో అంటే అందరూ సారీ మన చెప్పల్ సెషన్ లోనే ఉప్పుగూడలో అందరు సెల్ఫ్ ప్లేస్ గా అంటే వర్షం పడినా కూడా అందరు అయితే అది నిస్వార్థం కదా అని ఇట్లా చెప్తున్నారు ప్రభుజీ. అది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ నాకేంటో ఎందుకు అనిపించింది ఇక్కడ కూడా అంటే అఫ్ కోర్స్ ఇష్టంగానే చేస్తారు, బట్ అంత యాక్చువల్లీ ఇన్నర్ గా ఇక్కడ ఖచ్చితంగా అయితే కృష్ణ కోసమే కదా అనేసి. సో అది స్వార్థం కాదా అని క్వశ్చన్ వచ్చింది సెల్ఫ్ గా. స్వార్థం కాదు మాతాజీ. కృష్ణ కోసం, గురువు కోసం చేసేది ఏది కూడా స్వార్థం అవ్వదు. మన హోల్ ఇంటెన్షన్, మన భక్తి లైఫ్ కూడా ఎప్పుడు కూడా కృష్ణని ప్లీజ్ చేయాలి, గురువుని ప్లీజ్ చేయాలన్న సెంటర్ పైననే నడుస్తూ ఉండాలి మాతాజీ. ఎప్పుడైతే అదే మన ఇంటెన్షన్ అవుతుందో ఏమవుతుందంటే, గురువు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మేబీ అది ఇంతవరకు మనం చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ సర్వీస్ ఇచ్చారనుకోండి, మనకి లేదు ఏదైనా క్లీనింగ్ సర్వీస్ ఆర్గనైజ్ చేయమని చెప్పి ఏదన్నా ఇచ్చారు, ఏదో ఒక సర్వీస్ మనకు అది అస్సలు అలవాట్లేదు. కానీ గురువు చెప్పారు అని మనం మన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అది ఎలా చేయాలి అని చెప్పి చేసిన వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, ఎలా దానికి ప్లాన్ చేయాలి అని చెప్పి మనం ఆ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాము. సో మన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చూసారా, ఆ ఎఫర్ట్స్ అనేవి గురువుని కృష్ణని ప్లీజ్ చేస్తాయి మాతాజీ. రిజల్ట్ అనేది కరెక్ట్ వచ్చినా రాకపోయినా కానీ పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే భౌతిక ప్రపంచం మాత్రమే రిజల్ట్స్ చూస్తుంది. కానీ కృష్ణ ఏం చూస్తారు అంటే మన ఎఫర్ట్స్ చూస్తారు. నీకు తెలియకపోయినా కూడా నువ్వు కష్టపడ్డావు, నీకు చేతనైనంత చేయడానికి ట్రై చేసావు, కాబట్టి నువ్వు నీ 100% ఎఫర్ట్స్ ఇచ్చేసావు అని చెప్పి కృష్ణ మనకి మర్సీ ఇచ్చేస్తారు మాతాజీ. రిజల్ట్ ఎట్లా వచ్చినా, బికాజ్ రిజల్ట్ అనేది కేవలం మన ఒక్కరి చేతి మీద ఉండదు కదా. రిజల్ట్ అగైన్ డిపెండ్స్ ఆన్ కృష్ణ, టైమ్, ఇవన్నీ వీటి మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి కృష్ణ రిజల్ట్స్ పట్టించుకోరు. సో మనం ఎప్పుడైతే పర్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తాం. కరెక్ట్. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాము? గురువు చెప్పారు నేను చెయ్యాలి అన్న ఇదితోనే చేసాం కాబట్టి, గురువుని ప్లీజ్ చేయడం అనే ఇంటెన్షన్ మనకు ఉంది కాబట్టి దీనివల్ల మనకి కృపనే దొరుకుతుంది మాతాజీ. కృష్ణ ప్లీజ్ అవుతారు. సో ఇది రియల్ గానే నిస్వార్థం అవుతుంది. నిస్వార్థం. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సంగం సత్యనారాయణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ. చెప్పండి. నేను వృత్తిరీత్యా డైలీ మనము భగవంతునికి ప్రసాదము పెట్టలేకపోతున్నాము. అంటే సమయాన్ని ఒక్కొక్క రోజు షిఫ్ట్ లో ఉంటాయి మా డ్యూటీలు కాబట్టి పొద్దున వెళ్ళినప్పుడు పెట్టలేకపోతున్నాను. అట్లా అవుతుంది మాతాజీ. దీనికి ఏమంటారు? అలా అంటే ఇప్పుడు మీ ప్రాబ్లం అనేది కృష్ణ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మన హృదయంలోనే కృష్ణ ఉంటారు కాబట్టి మీ ఇంటెన్షన్ ఏంటి అంటే, నాకు పెట్టాలని ఉంది కానీ నేను పెట్టలేకపోతున్నాను వృత్తిరీత్యా. సో మీరు ఏం చేయండి అంటే, ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టండి. ఇప్పుడు మీకు షిఫ్ట్ అనేది నైట్ ఉంది అనుకోండి, మార్నింగ్ మనం ఏదైతే ఫుడ్ వండుతామో ఇంట్లో అది ఆఫర్ చేయండి. లేదు మీకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది, మీరు నైట్ కి డిన్నర్ కి ఇంటికి వచ్చారనుకోండి, నైట్ కి ఏదైతే చేశారో అది ఆఫర్ చేయండి. కృష్ణ దాన్ని అర్థం చేసుకుంటారు. 3 times నాకు బోగా ఆఫర్ చేయట్లేదు, ఓకే, కానీ అసలు బోగా ఆఫర్ చేయలేని స్టేట్ లో నుండి తన బిజీ లైఫ్ లో కూడా నాకు ఒక పూట టైం తీసి ఆ వండింది నాకు ప్రేమతో తెచ్చి ఆఫర్ చేస్తున్నాడు అని చెప్పి కృష్ణ అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అండ్ మన ఇంటెన్షన్ అనేది మనం చూపించే కొద్దీ ఏమవుతూ ఉంటుందంటే, కృష్ణ అంటారు ఏంటంటే, అన్ఫేవరబుల్ కండిషన్ లో అంటే నాకు కుదరడం లేదు, కుదరని పక్షంలో నేను ఫిజికల్ గా సేవ చేయలేకపోయినా కూడా మనస్సులో అనుకున్నది కూడా కృష్ణ స్వీకరిస్తారంట. మానస పూజ చేసినా కూడా కృష్ణ స్వీకరిస్తారు. ఇది ఎప్పుడు అంటే, నిజంగా నాకు అన్ఫేవరబుల్, నాకు కుదరడం లేదు, కుదరనప్పుడు జస్ట్ తినేటప్పుడైనా కూడా కృష్ణ ఇది నీ కృపతో నేను తింటున్నాను అంటే, మీరు లేరు, మీరు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉన్నారు, మీరు ఆఫర్ చేయలేకపోతున్నారు, ఆ టైంలో మీరు కృష్ణని తలుచుకున్నా కూడా ఈవెన్ దట్ స్మరణ, ఆ స్మరణ వల్ల కూడా కృష్ణ ప్లీజ్ అవుతారు. కానీ ఎప్పుడైతే మీకు ఇంట్లో కుదురుతుందో అప్పుడు మాత్రం మీరు ఆఫర్ చేయండి. అంటే ఇదేదో నియమంగా నేను పొద్దున ఆఫర్ చేయాలి ఖచ్చితంగా, లేదంటే నైట్ ఆఫర్ చేయాలి ఖచ్చితంగా అని పెట్టుకుంటే మీ కేసులో వర్కౌట్ అవ్వకపోవచ్చు. కానీ మీకు ఎప్పుడైతే కుదురుతుందో మీ షిఫ్ట్ వైజ్ అప్పుడు ఆఫర్ చేయడం అనేది చేస్తూ ఉండండి. కృష్ణ ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుంటారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మనకు కొద్దిగా గ్యాప్ వచ్చిందంటే, ఇప్పుడు డ్యూటీ రీత్యా మనం లేకపోయినా ఇట్లా సత్సంగంలో పాల్గొనకపోయినా కొద్దిగా గ్యాప్ వస్తే ఏంటంటే, మన భౌతిక ఆలోచనలు కొంచెం దగ్గర ఫీలింగ్స్ అనేటివి వెళ్ళిపోతున్నాయి మాతాజీ. తీసుకొచ్చి మళ్ళీ కరెక్ట్ సీజన్ లో పెట్టాలి అనుకున్నప్పుడు, కంటిన్యూగా ఇట్లా క్లాసులు ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది.
మామూలు మర్చిపోతున్నాం. అదేమైనా అవును. దానికి సజెషన్ ఏమైనా ఉందా మాతాజీ? So, ఇది కామన్ ప్రాబ్లం ప్రభుజీ, ప్రతి ఒక్కరికి. ఈవెన్ అంటే దిస్ ఈస్ అ కామన్ ప్రాబ్లం, ఈవెన్ ఐ ఫేస్. మనకి క్లాసెస్ ఉన్నప్పుడు, ఏదో ఒక ఎంగేజ్మెంట్ లేకపోతే టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఇట్లా భక్తులతో ఉన్నప్పుడు మనకి ఇంకెక్కడికి వెళ్ళవు ఆలోచనలు, ఇక్కడే ఉంటాయి. కానీ 1-2 రోజులు ఎవ్రీడే మన క్లాస్ ఉండదు కాబట్టి 1-2 రోజులు లేనప్పుడు పక్కకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏం చేస్తారంటే డైలీ ఇంత డోస్, కొంచెం సేపు అయినా, ఒక అరగంట అయినా వినడం అనేది చేస్తూ ఉండండి ప్రభుజీ. వినడము, చదవడము అండ్ జపం అనేది మనకు ఎలాగో ఉంటుంది. మీకు కుదిరినంత సేపు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్చర్ తీసుకున్నారు మీరు, ఒక సిరీస్ మీకు నచ్చింది చూద్దాం అనుకున్నారు. చాంటింగ్ గురించే కొన్ని సిరీసెస్ ఉంటాయన్నమాట. అంటే ఒక 5-6 క్లాసెస్ ఉంటాయి. ఒకే రోజు మొత్తం మనం కంప్లీట్ చేయలేకపోవచ్చు, మనకి టైం కుదరదు కాబట్టి. సో ఒక సిరీస్ తీసుకొని అందులో ప్రతిరోజు నేను ఒక 20 minutes వింటానని పెట్టుకోండి. మనకి క్లాస్ ఉన్న రోజు ఇది వినండి, క్లాస్ లేని రోజు ఆ 20 minutes ఏదైతే విన్నారో దానికి రఫ్ గా ఒక 5-6 points రాసి పెట్టేసుకోండి. సో రేపు పొద్దున మళ్ళీ ఒక 2 days మనకి క్లాస్ జరిగింది, మళ్ళీ 4th day క్లాస్ లేదనుకోండి, అప్పుడు ఎక్కడి వరకైతే ఇది ఆపారో అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ ఒక 20 minutes వినండి. మీకు కంటెక్స్ట్ పోకుండా నోట్స్ రాసుకుంటారు కదా 4-5 points, అది చూడగానే మీకు రీక్యాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఒక 20 minutes వినండి ప్రభుజీ. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ మీరు ఏదంటే అది వినడం కాకుండా ఒక సీక్వెన్షియల్ గా ఒక దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే, ఇలా వినడం వల్ల ఖాళీ టైంలో మనకి ఏమి ఎంగేజ్మెంట్ లేనప్పుడు మనం విన్న దాని గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. మనం ఇలా వింటున్నప్పుడు తర్వాత కూడా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏం విన్నాము అన్న దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే వీఆర్ యాక్చువల్లీ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ గురించి ఆలోచిస్తున్నట్టు జరుగుతూ ఉంటుంది ప్రభుజీ. సో అందుకనే కొంచెం సేపు శ్రవణం అనేది ఉండాలి, కొంచెం సేపు శ్రీల ప్రభుపాద్ బుక్స్ అనేవి మనం చదువుతూ ఉండాలి ప్రభుజీ. అది టైం అనేది ఇనిషియల్ గా మన స్కెడ్యూల్ ని బట్టి, మన బిజీ లైఫ్ ని బట్టి మనం చూసుకుంటూ ఉండాలి. బట్ ఇవి జరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటే, రోజులో ఎక్కడ టైం దొరికినా, ఎక్కడ భౌతికంగా ఇంపాక్ట్ జరుగుతూ ఉన్నా కూడా మనం ప్రొటెక్ట్ చేయబడతాం ప్రభుజీ. ఇది కవచం లాగా మనకి కాపాడుతూ ఉంటుంది, మనకి ఆలోచనలు అనేది ఆపేస్తూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం వస్తూ ఉంటుంది కదా, చదువుతూ ఉండే కొద్ది జ్ఞానం వస్తూ ఉంటుంది. ఇది భౌతికము, సో దీని గురించి నేను ఇంతకన్నా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆఫీస్ విషయాలు ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ విషయాలు ఉంటాయి, వాటికి కొంత మనం చేతన ఇవ్వాలి, ఆలోచన పెట్టాలి, అప్పుడే వాటిని మనం సాఫీగా చేసుకోగలుగుతాం. సో ఎంతవరకు చేతన పెట్టాలి, ఎక్కడ దాన్ని ఆపాలి అన్న లిమిట్ తెలియక మనం చాలాసార్లు ఎక్కువ టైము, ఎక్కువ చేతన, ఎక్కువ ఎనర్జీ వాటికి ఇచ్చేస్తూ ఉంటాం. బట్ మనం చదివే కొద్దీ, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకునే కొద్దీ ఏమవుతుంది అంటే, మనకి లిమిట్స్ అనేవి తెలుస్తాయి. ఈ ప్రాబ్లమ్ ని నేను ఇంతవరకు మాత్రమే ఆలోచించగలను, ఇంతవరకు మాత్రమే సొల్యూషన్ ఇవ్వగలను, మిగిలింది నా చేతుల్లో లేదు, వదిలేస్తాను కృష్ణని చూసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఎక్కువ చిక్కుకుపోమన్నమాట. మనం ఈ భౌతిక విషయాల్లో ఎక్కువ చిక్కుకోకుండా మన చేతన అనేది కాపాడుకుంటూ ఉంటాం. నేను ఆన్సర్ ఇవ్వగలిగానో లేదో తెలియదు. సో దిస్ ఈస్ హౌ ఐ డూ ప్రభుజీ. నేను రోజు ఏదో ఒకటి అలా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రభుజీ, లేదంటే కష్టమే. దాని గురించి ఆ స్మరణ అనేది జరుగుతూ ఉండాలి. బుక్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం చదివింది అది మనం ఆవు గురించి చూస్తూ ఉంటాం. ఏంటంటే అది ఫస్ట్ అంతా తినేసి తర్వాత ఏమైంది, ఒక పక్కకి వెళ్ళిపోయి కూర్చొని, ఆ పొలంలో పక్కకి వెళ్ళిపోయి కూర్చొని ఏం చేస్తుంది, మొత్తం అంతా బయటికి తీసి మెల్లమెల్లగా నెమరేసి చాలా సేపు తింటది అనమాట. సో మన సిచ్యువేషన్ కూడా ఎలా ఉండాలి అంటే, మనకి దొరికిన టైంలో చదివేస్తాము, కానీ ఎప్పుడైతే ఖాళీ దొరికిందో, నేనేం చదివాను ఇవాళ, నేనేం నేర్చుకున్నాను ఇవాళ, ఇది నా లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలా మెల్లమెల్లగా ఆవు ఎలా అయితే నెమరేస్తుందో, మనం చదివిన దాన్ని అలా స్మరణలోకి తెస్తూ ఉంటే మన చేతన అనేది ప్రొటెక్ట్ అవుతుంది, అండ్ కృష్ణ చైతన్యంలో మనం ఉండగలిగే ఛాన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ప్రభుజీ. అయితే బుక్స్ అయితే చదువుతున్నాం మాతాజీ డైలీ. ఇప్పుడు మనకు సీక్వెన్సీలో ఒక లిస్ట్ ఇచ్చారు ప్రభుజీ, దాని ప్రకారం ఇప్పుడు రాజ విద్య బుక్ కాడికి వచ్చాము. అలా చదువుతున్నాను డైలీ, కొన్ని పేజీలు చదువుతున్నాను వీలు దొరికినప్పుడు, షిఫ్ట్ అని. ఓకే ప్రభుజీ. నాకు ఈ పని ఒత్తిడి వల్ల, మాది మెకానికల్ వర్క్స్ మాతాజీ, కొంత నేను డిస్టర్బ్ కావాల్సి వస్తున్నాడు మధ్యలో. ఓకే ఓకే. మా ఈ ఏజ్ లో ఏంటంటే, ఆ మనసు తీసుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టడం అవుతుంది. యాక్చువల్ గా అనుకుంటాం కానీ ఏజ్ అని ప్రభుజీ, ఎవరికైనా అది కామనే ప్రభుజీ. ఇంకా ఏంటంటే, ఇంకా పెద్దవాళ్ళకే అన్ని చూస్తుంటారు కాబట్టి కంట్రోల్ ఉంటదేమో, కానీ ఇంకా చిన్న వయసులో వాళ్ళకైనా కూడా ఇంకా మైండ్ పరిగెడుతూనే ఉంటుంది. అది కామన్ ప్రాబ్లం, అది ఏజ్ తో సంబంధం లేకుండా మైండ్ కంట్రోల్లో లేకపోవడం అనేది కామనే ప్రభుజీ అందరికీ కూడా. సో అది అయితే మనం కొంచెం మెల్లమెల్లగా ఓవర్కమ్ చేయాల్సిందే. బట్ ఏంటంటే, ఇలా మీరు కుదిరినప్పుడు ఈ
టైం దొరికింది, నేను ఇంకేమీ వేరే ఎంగేజ్మెంట్ లేదు అన్నప్పుడు ఒక పుస్తకం పెట్టేసుకొని కూర్చోండి, దాని గురించి చదువుతూ ఉండండి, దాని గురించి స్మరణ చేస్తూ ఉండండి. క్లాస్ లో విన్న పాయింట్స్, మనకి బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి అని చెప్పి వాటి గురించి స్మరణ చేస్తూ ఉన్నట్లయితే మనం కృష్ణ చైతన్యంలో ఎక్కువ టైం, రోజులో ఎక్కువ టైం ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రభుజీ. మాతాజీ ఇప్పుడు నెక్స్ట్ సండే ఇక్కడ ప్రోగ్రామ్ ఉందా మాతాజీ? ఇక్కడ ఉప్పుగూడలో? ఉప్పు కూడా ప్రతి సండే ఉంటుంది ప్రభుజీ. ప్రతి సండే అక్కడ మనకి కథా కీర్తన జరుగుతుంది అండ్ ఫీస్ట్ కూడా ఉంటుంది. రాధాష్టమి స్పెషల్ రాధాష్టమి స్పెషల్ ఉందా మాతాజీ? ఓకే, నాకు తెలీదు. ఓకే ఫైన్. ఓకే ఓకే, రాధాష్టమి జరుగుతుంది అక్కడ. రాధాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఈ సండే చేస్తారు ప్రభుజీ. మాతాజీ ఏకాదశి రేపమన్నాడా మాతాజీ? నేను చెక్ చేయలేదు మాతాజీ, మర్నాడు అనుకుంటా. సాటర్డేనా? సాటర్డేనా? ఓకే ఓకే. సాటర్డే ఏకాదశి అండ్ రాధాష్టమి సెలబ్రేషన్ సండే ఉన్నాయి మాతాజీ. సండే ఉన్నా. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫోన్ ఎప్పుడు థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వచ్చాను ప్రభుజీ. పూలకి జానకి రామయ్య ప్రభు. మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. 9.26 లో నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఈ మొదటి క్వశ్చన్ లో తోయం అంటే వాటర్ పెడతాం, ఫలం అంటే ఎనీ ఫ్రూట్, పుష్పం అంటే ఎనీ ఫ్లవర్, పత్రం అంటే దీనిలో ఏది నిషేధము, ఈ 4 ఏది పెట్టొచ్చు ఒకసారి క్లారిటీ మాతాజీ. ఇక్కడ పత్రం అంటే జనరల్ గా మనకి తులసి పత్రం అనే చెప్తారు ప్రభుజీ. ఓకే. తులసి పత్రం, ఎందుకంటే తులసి ఆకే, తులసినే కృష్ణకి ప్రియమైన డివోటీ కాబట్టి ఎప్పుడైనా కానీ మనం తులసినే కృష్ణకి నివేదన చేస్తాం. పత్రం అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా తులసి అని. ఇంకా వేరే ఏమన్నా పత్రాలు ఆఫర్ చేయొచ్చా, ఇంకేమన్నా పత్రాలకి నియమాలు ఉన్నాయా అనేది నాకు స్పెసిఫిక్ గా తెలియదు. బట్ ఇన్ జనరల్ కాంటెక్స్ట్ లో ఇక్కడ పత్రం అంటే తులసి అని చెప్తారు ప్రభుజీ. పుష్పం ఎనీ ఫ్లవర్, అలాగే పుష్పం ఎనీ ఫ్లవర్, ఫలం అంటే ఎనీ ఫ్రూట్, పర్వాలేదు, ఏదైనా అన్ని పెట్టచ్చు. ఇప్పుడు ఇవేని ప్రతిరోజు ఉదయం మార్నింగ్ ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు పెట్టాలా ఏంటిది? ఇది పూజ చేసేటప్పుడు పెట్టాలా అంటే పూజ చేసేటప్పుడు పెట్టచ్చు, పూజ చేయకపోయినా మీకు భగవంతుడి పైన భక్తి కలిగింది, మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా పెట్టచ్చు. అంటే ఇది జనరల్ గా ఏం చెప్తున్నారంటే భక్తి చేయాలి, భక్తి చేస్తే భగవద్ధామానికి వెళ్తారు అని ముందు శ్లోకాలో చెప్పారు. అయితే భక్తి చేయాలి అంటే నేనేం చేయాలి అంటే నువ్వు నాకు ఇట్లా ఏదన్నా ఆఫర్ చేసినా నీలో ఆ ప్రేమ అనేది ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఇక్కడ సింప్లిఫైగా. ఎందుకు ఇక్కడ అంటే పూజ చేస్తున్నప్పుడు మనం జనరల్ గా పుష్పాలు పెడుతూ ఉంటాము, తులసాకు ఇలా పెడుతూ ఉంటాము, తులసి దళాలు పెడుతూ ఉంటాం కృష్ణకి. సో పూజ చేసేటప్పుడు ఓకే, కానీ ఇక్కడ మనం ప్రసాదం గురించి కూడా మాట్లాడాం కదా. ఫ్రూట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మనం వెజిటేరియన్ ఫుడ్, వెజిటేబుల్స్, గ్రైన్స్, మిల్క్ ఇవన్నీ కూడా మనం ఆఫర్ చేయొచ్చు, ఆ కేటగిరీ కింద వస్తుంది. కాబట్టి ఇది స్పెసిఫిక్ గా పూజ చేసినప్పుడు అంటే పూజ చేసినప్పుడు పెట్టచ్చు, అండ్ మనం ఇంట్లో వండుకున్న ఆహారం కృష్ణకి నివేదన పెట్టి తినొచ్చు. సో ఇదంతా ఏంటంటే మెయిన్ గా భక్తి ఉంటే ఇంత సింపుల్ వి కూడా నేను తీసుకుంటాను అని చెప్పడానికి కృష్ణ ఇది చెప్పారు ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు మరువం, దవనం అటువంటి సుగంధ పుష్పాలు కూడా పెట్టచ్చు, పూజ చేసే ఆఫర్ చేయొచ్చు. ఓకే మాతాజీ. వస్తాయి కదా మరువం. ఓకే 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 మాతాజీ. ఓకే ఓకే, తులసి పత్రాలు. ఓకే మాతాజీ, అటువంటి కూడా పెట్టచ్చు. ఓకే మాతాజీ. ఇప్పుడు ఈ భాష్యంలో అయితే క్లారిటీగా ఉంది, నాన్ వెజిటేరియన్ ఏంటి పెట్టకూడదని. అది శ్లోకంలో ఎందుకు మెన్షన్ చేయలేదు మాతాజీ? శ్లోకంలో ఏది పెట్టాలో చెప్పారు, ఏది పెట్టకూడదో చెప్పలేదు ప్రభుజీ. మీరు చూసినట్లయితే పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవి పెట్టండి అన్నారు. అంటే ఇంకా ఏవి పెట్టకూడదో కూడా చెప్పుకుంటూ వెళ్ళారంటే శ్లోకం వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా ప్రభుజీ. అందుకనే వీటి కింద కృష్ణ యొక్క ఇంటెన్షన్ ఏంటి అన్నది ఆచార్యస్ గ్రహించగలరు. కాబట్టి శ్రీల ప్రభుపాద్ మనకి ఆ వివరాలన్నీ డీటెయిల్డ్ గా మనకి పర్పోర్ట్ లో ఇచ్చారు ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దేవశ్రీ యశోద దేవిదాసి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ నేను మాతాజీ. నోట్స్ అంటే అడుగొచ్చిన తెలియదు మాతాజీ. నేను నోట్స్ రాస్తున్నా. ప్రహ్లాదుడు చెప్పిన గజేంద్రుడి ఆ పువ్వు పెట్టడము అంతవరకు రాసుకున్నా మాతాజీ. ఆ నెక్స్ట్ రాసుకుంటా నేను అది కరెక్ట్ వినలేదు, అది ఒక్కసారి కొంచెం చెప్పారా మాతాజీ నెక్స్ట్ చెప్పినది?
నేను నెక్స్ట్ ఎక్కడ ఏ కాంటెక్స్ట్ లో చెప్పానో నాకు గుర్తులేదు మాతాజీ. అంటే సంభవం అలా చెప్పేసుకుంటూ వస్తాం కాబట్టి దాని తర్వాత మీరు ఏది మిస్ అయ్యారు అనేది నాకు తెలియదు. అంటే గజేంద్రుని వరకే నేను విన్నాను, అంటే కరెక్ట్ గా రాశాను మాతాజీ. ఆ నెక్స్ట్ కొంచెం రాసుకోలేదు. ఒక హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. కుచేలుడి గురించి చెప్పారు. కృష్ణ కుచేలుంది కూడా రాశాను మాతాజీ. కుచేలుంది కూడా రాసుకున్నాను, అటుకులు పెట్టినది అది. ఓకే, రికార్డింగ్ లైవ్ లో రికార్డింగ్ ఉంటది కదా. చూడండి మాతాజీ. ఎస్, అంటే ఓకే మాతాజీ, ఓకే. నా నోట్స్ లో ఏంటంటే కొంచెం పాయింట్స్ అటు ఇటు ఉంటాయి, సంహౌ ఫ్లోలో చెప్పేస్తూ ఉంటాను. మీరు ఇప్పుడు సడన్ గా అలా అడిగితే దాని తర్వాత ఏం చెప్పాను అంటే నేను కూడా దాన్ని రీకలెక్ట్ చేయలేను. ఒకసారి మీరు ఆ పాయింట్ దగ్గర రికార్డింగ్ చెప్పండి మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? ఇప్పుడు రెండో శ్లోకంలో మనము ఇంకా ఎంతవరకు అంటే ఆ శ్లోకానికి సంబంధించింది ఇది అంతేనా మాతాజీ రాసుకోవడము? రెండో శ్లోకంలో మనకి ఆల్టర్నేటివ్ చెప్తున్నారు మాతాజీ. ఒకవేళ మనకి అంత భక్తి లేకపోయినా కానీ మొదలు పెట్టేటప్పుడు మనం ఆఫరింగ్ తో మొదలు పెట్టినట్లయితే ఏదో ఒక స్టేజ్ లో మనకి ఆ భక్తి అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే కృష్ణ మన కర్మని తీసేస్తూ మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు. దానివల్ల మనం భక్తిలో ఎదుగుతూ ఉంటాం అన్నమాట, మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా. అండ్ అప్పుడు మనం భక్తి భావంతో కృష్ణకి ఆఫర్ చేసే స్టేజ్ కి వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తున్నారు కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, సో ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే మనం క్లాస్ ఇంకా ఎండ్ చేద్దాము. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much माताजी. प्रभु दंडवत प्रणाम. हरि बोल माताजी, థ్యాంక్ యూ చాలా బాగా. హరే కృష్ణ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ దండవత్ ప్రణాम.